శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, నాకు అర్థము కాని విషయం ఒకటి ఏమిటంటే, మీరు ఆత్మశక్తి ఆకాశ స్వరూపముగా ఉంటుందని, ఆ ఆకాశమనే శక్తి బ్రహ్మము అని తెలిపినారు. మీ శీర్షికలు వింటుంటే అది నిజమే అని తెలుస్తున్నది. కానీ శంకరాచార్య స్వామి వారు నిర్వాణ షట్కములో ఆకాశము కూడా నేను కాదు, నేను చిదానంద రూపమైనటువంటి శివోహం శివోహం అన్నారు. దయచేసి దీని అర్థము నాకు తెలిసే విధంగా తెలియజేయగలరు, తప్పుగా అనుకోవద్దు. ఇదండి. అంటే శీర్షికలు మనం చెప్పుకుంటున్నప్పుడు అనేక శీర్షికల్లో మనం మామూలుగా విషయాలు చెప్పుకునేటప్పుడు ఆత్మశక్తి యొక్క స్వరూపము ఒకవేళ భౌతికంగా మనం దాన్ని తెలుసుకోవాలి అంటే అన్ని నిరూపణలతో మాట్లాడుకుంటూ ఉంటాం. జ్ఞాన మార్గము అంటే నమ్మకము అనేది కాదు, నిరూపణ ఉండాలి అక్కడ. అందుకని పంచభూతాల వరుసలో లేదా ఆత్మశక్తిని ఆకాశ స్వరూపముగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇది గ్రంథాలలో ఉన్న విషయమే, నేను కొత్తగా చెప్పింది ఏం కాదు. పైగా ఆకాశం అక్కడ ఉంది. అసలు ఆకాశం అనేది ఉంది, దానికి ఒక పేరు ఉంది, మనం ఆ పదం వాడుతున్నాం. ఆకాశము అనే పదముతో అక్కడ ఉన్నటువంటి ఖాళీ తత్వమును, అంటే మనకి శరీరపరంగా ఖాళీ అని మనం భావించుకునేటువంటి ఆ ఖాళీ తత్వమును, శూన్యతను, ఆ మౌనమును, ఆ నిశ్శబ్దతను, ఆ సర్వవ్యాపకతను, ఆ అనంతత్వమును, అంటే అనంతత్వమన్నా సర్వవ్యాపకమన్నా అది ఎలా ఉందంటే ఆకాశము వలె ఉంటేనే అది సాధ్యపడుతుంది అని గుర్తించగలుగుతున్నాం. గుర్తించటానికి అనువుగా ఆకాశము అనేది ఉంది అక్కడ. దాన్ని విషయాలలో పోల్చుకునేటప్పుడు అంటే మనం ఇప్పుడు అది పొందిన వ్యక్తిని కాదు, నేను అనంతాత్మతత్వపు ఎరుకను పొందిన వ్యక్తిని కాదు. నేను ఒక మామూలు సామాన్య వ్యక్తిని, సాధకుడును అని చెప్పుకోవడానికి కూడా సరిపోను. అయితే ఈ విషయాల పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తిని, ఆసక్తి ఉన్న వ్యక్తులు వింటారు అనే ఉద్దేశంతో ఇక్కడ చెప్పుకోవటం జరుగుతుంది. అంటే చెబుతున్న నేను దీని పట్ల ఆసక్తి ఉన్నటువంటి ఒక సామాన్య వ్యక్తిని, ఒక విద్యార్థి లాంటి వాడిని. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని చెప్పుకుంటున్నాం. చదువేది ఒక విద్యార్థిని, అది కూడా సామాన్య విద్యార్థిని. వింటున్న వాళ్ళు విద్యార్థులే కనుక వింటున్నటువంటి విద్యార్థులు, అనుభవం లేనటువంటి వింటున్నటువంటి విద్యార్థులు, చెప్పుకుంటున్న విద్యార్థులకు అది అర్థం అవ్వడానికి అనువుగా పదాలు ఉపయోగించబడుతూ ఉంటాయి. అలా ఆ స్థితిని, అదొక స్థితి. అంటే ఇప్పుడు ఆ స్థితి అనేది ఎలా అంటే, బెల్లము తీయగా ఉండును, ఉసిరికాయ పులుపుగా ఉండును, నిమ్మకాయ పులుపుగా ఉండును, పచ్చిమిరపకాయ కారముగా ఉండును, ఉప్పదనము ఉప్పు ఉప్పగా ఉండును, కమ్మదనము కొన్ని రకములు కమ్మగా ఉండును, కొన్ని రకములు తీయగా ఉండును, కొన్ని రకములు వగరుగా ఉండును, కొన్ని రకములు చేదుగా ఉండును. ఇలా మనకు ఉన్నాయి, షడ్రుచులు ఉన్నాయి. ఇవన్నీ తెలియబడుతున్నాయి. ఆ రకముల పేర్లు చెప్పచ్చు, అందులో పేర్లు చెప్పుకున్నాం కొన్ని. ఇప్పుడు ఎలగకాయ వగరుగా ఉంటుంది, దానిమ్మ వగరుగా ఉంటుంది. ఇలా వగరుగా ఉండే కొన్ని ఉన్నాయి. చేదుగా, కాకరకాయ చేదుగా ఉంటుంది. అలా తీపిగా, స్వీట్లన్నీ తీపిగా ఉంటాయి, మొత్తం తీపిదనం అని, బెల్లం ఇటువంటివన్నీ. అలాగే పులుపు, ఓకే, ఆ పదార్థం చెప్పుకున్నాం. ఈ పదార్థము తీయగా ఉంది, ఈ పదార్థం పుల్లగా ఉంది, ఈ పదార్థం వగరుగా ఉంది, ఈ పదార్థం చేదుగా ఉంది, ఈ పదార్థం కమ్మగా ఉంది. ఇలా మనం చెప్పుకుంటూ జీవిస్తూ ఉంటాం. పదార్థ తత్వాలై
అంటే పదార్థం యొక్క లక్షణములు ఏంటది? తీపి, పులుపు, చేదు, వగరు, కమ్మదనం. ఇవన్నీ కూడా పదార్థ లక్షణములు. ఒక అంతవరకు బాగానే ఉంది, అది మనకు తెలుస్తుంది. ఈ పదార్థము ఎలా ఉండును అన్నప్పుడు చేదుగా ఉండును, వగరుగా ఉండును, తీపిగా ఉండును, ఇలా చెప్పుకుంటాం. కారముగా ఉండును, ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు తీపి ఎలా ఉండును? పదార్థము తీపిగా ఉండును, తీయదనము ఎలా ఉండును, తీపి ఎలా ఉండును, వగరు ఎలా ఉండును, చేదు ఎలా ఉండును, కారము ఎలా ఉండును, వగరు ఎలా ఉండును, కమ్మదనము ఎలా ఉండును అన్నప్పుడు ఏం చేయాలి? ఆన్సర్ ఎలా చెప్తారు? తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు ప్రపంచంలో. ఎందుకంటే మనం అందరం రోజు తినే బ్రతుకుతాం. పెద్ద పెద్ద ఆధ్యాత్మిక సత్యాలు మనకు తెలియకపోవచ్చు, పెద్ద పెద్ద గ్రంథాలు, అందులో ఉన్న శ్లోకాలు మనకు తెలియకపోవచ్చు. ఇప్పుడు భగవద్గీత కంఠస్థ మనం చెప్పలేకపోవచ్చు, ఒక ఆత్మబోధ కంఠస్థ చెప్పలేకపోవచ్చు, చదువుకోకపోవచ్చు. ఎందుకంటే అది సంస్కృతం చదివినటువంటి పండితులు, దాన్ని బాగా అధ్యయనం చేసి నేర్చుకున్న వాళ్ళే చెప్పగలరు. అదేమి మహిమ కాదు, మాయ కాదు, నేర్చుకోవటమే. ఒక ఆయన ఐఏఎస్ అయ్యాడు, ఐపీఎస్ అయ్యాడు, అంటే కలెక్టర్ అయ్యాడు, పెద్ద కమిషనర్ అయ్యాడు, పెద్ద ఎస్పీ అయ్యాడు, సిఐ అయ్యాడు, పెద్ద బ్యాంక్ మేనేజర్ అయ్యాడు. అలా రకరకాల ఉద్యోగాలకు అయ్యారంటే చదువుకున్నారు అంతే. ఆ చదువు బాగా చదువుకున్నారు, ఆ అర్హతను పొందారు. ఆ అర్హతను పొందలేని వాళ్ళు, వాళ్ళకంటే తక్కువ అర్హతల్లో ఉన్న వాళ్ళు తక్కువ రకం ఉద్యోగాలు పొందారు, ఎక్కువ అర్హతలో ఎక్కువ రకం ఉద్యోగాలు పొందారు. ఎవరికి ఇటు ఆసక్తి ఉంటే అటు వెళ్ళారు. కొంతమంది వృత్తులు చేసుకుంటున్నారు, కొంతమంది వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఎవరు అందులో వ్యాపారాలలో అభివృద్ధి చెందిన, వృత్తులలో అభివృద్ధి చెందిన, అంటే గొప్ప పేర్లు తెచ్చుకున్నా, అది వారి కష్టము. శారీరక, మానసిక, తెలివిపరమైనటువంటి కష్టాలను ఉపయోగించారు. తెలివిని ఉపయోగించాలి, శరీరాన్ని ఉపయోగించాలి, మనసును ఉపయోగించాలి. అందులో ఎవరు ఎంత ఉపయోగించారో వాళ్ళంతా సఫలీకృతులు అవుతూ ఉంటారు. ఇదంతా ఏంటి? చదువే. ఎక్కడా సృష్టిలో మహిమ అనేది ఉండదు. మహిమలు లేవు, నువ్వు కష్టపడటమే. అలాగే ఇదంతా ఒక చదువు. వృత్తి అయినా ఒక చదువే నేర్చుకోవాలి, వ్యాపారం అయినా ఒక చదువే నేర్చుకోవాలి, ఉద్యోగమైనా ఒక చదువే నేర్చుకోవాలి. అలా చదువుకున్న దాంట్లో మళ్ళీ నీ సమర్థతను బట్టి నువ్వు ఆయా రంగములలో ప్రావీణ్యతను సాధిస్తావు. అలాగే ఆధ్యాత్మికత కూడా ఒక చదువు. అయితే ఈ చదువుకి నువ్వు స్కూల్కి వెళ్ళక్కర్లా, నీ శరీరమే ఆ పాఠశాల. ఆధ్యాత్మికత అనే చదువుకు సంబంధించినటువంటి సర్వరహస్యములు, సర్వ విద్యలు, సర్వజ్ఞానము మొత్తము చదువు ఎక్కడుంది అంటే మన శరీరమే. మొత్తం మన శరీరంలోనే ఉంది. ఒకవేళ ఎలా ఆలోచించాలో, ఎలా పరిశీలించాలో, ఎలా గ్రహించాలో, ఎలా అర్థం చేసుకోవాలో తెలియకపోతే, అర్థం చేసుకున్న వాళ్ళు, గ్రహించిన వాళ్ళు చెబుతున్నటువంటి విధానాలను తెలుసుకుంటున్న వాళ్ళు ఎలా తెలుసుకున్నారో అంతే తప్ప ఇది ఎవరిది వాళ్లే తెలుసుకోవాలి, ఎవరి చదువు వాళ్లే చదువుకోవాలి, ఎవరి శరీరంలోనే వాళ్ళు చదువుకోవాలి. ఇక్కడ పాఠశాల మన శరీరమే, మనం చదవవలసిన గ్రంథం మనమే, మనం కూర్చునే విద్యాలయం, మనం చేరే యూనివర్సిటీ, మనం చదివే విద్యాలయం, మనం చదివే విద్య అన్ని మనమే. ఇక్కడ ఇంకోటి లేదు, భిన్నత్వం లేదు. మనకు బోధకుడు మనమే, మన గురువు మనమే, మన శిష్యుడు మనమే, మన దేవుడు మనమే, మన భక్తుడు మనమే. ఆత్మజ్ఞాన చదువు అంటే అదే. ఎందుకని అంటే ఒకవేళ కాదండి గురువులు బయట నుంచి చెబుతున్నారు కదా, అనేక గ్రంథాలు రచించారు కదా, అందువలన నాకు అది అర్థమవుతుంది అన్నారనుకోండి, బయట నుంచి రచించిన వాళ్ళు రచించిందంతా వాళ్ళ శరీరంలో వాళ్ళు తెలుసుకుంది, మీ శరీరంలో తెలుసుకుంది కాదు. అది వాళ్ళ స్వీయ అనుభవం. వాళ్ళు బెల్లం ముక్క తిని తీయగా ఉంటుంది అని చెప్పారు, ఫలానా బెల్లము తీయగా ఉంటుంది అని చెప్పారు, ఫలానా పచ్చిమిరపకాయ కారముగా ఉంటుంది అని చెప్పారు, ఫలానా ఉసిరికాయ పులుపుగా ఉంటుంది అని చెప్పారు, ఫలానా కాకరకాయ చేదుగా ఉంటుంది అని చెప్పారు, ఫలానా వస్తువు అంటే ఒక దానిమ్మ వెలక్కాయ ఒగరగా ఉంటుంది అని చెప్పారు, అలా ఫలానా వస్తువు కమ్మగా ఉంటుంది అని చెప్పారు. అది వాళ్ళు చెప్పింది వాళ్ళ అనుభవం, వాళ్ళు తిన్నారు, వాళ్ళు చెప్పారు వాళ్ళ శరీరంతో.
వాళ్ళు చెప్పారు కనుక, వాళ్ళు చెప్పింది నిజం కనుక నేను వాళ్ళని పూజించుకుంటాను, వాళ్ళని ఆరాధించుకుంటాను, వాళ్ళని గురువుగా తీసుకుంటాను, వాళ్ళని దేవుడుగా తీసుకుంటాను, వాళ్ళని మతంగా పెట్టుకుంటాను, వాళ్ళని మాతాజీగా పెట్టుకుంటాను, వాళ్ళనే అనుసరిస్తాను, వాళ్ళని ఆరాధించుకుంటానంటే ఏంటి ఉపయోగం? వాళ్ళు వాళ్ళ శరీరంలో కనుక్కున్న విషయాలను నీకు చెబుతున్నారు. నీకు ఏ సంబంధం లేదు. నీ శరీరంలో కూడా ఇవన్నీ ఉన్నాయి. నువ్వు ఆలోచించలేదు కనుక ఒకవేళ నీకు ఆలోచించడానికి అవి నీకు ప్రోత్సాహక శక్తులుగా ఉండొచ్చు. కానీ మళ్ళీ నువ్వు నీ శరీరంలోకి వెళ్ళాలి. వెళ్ళి పచ్చిమిరపకాయని తిని చూడాలి. అప్పుడు కారం అంటే ఏంటో తెలుస్తుంది. వెళ్ళి ఆ బెల్లం ముక్క తిని చూడాలి. అప్పుడు తీపి అంటే ఏంటో తెలుస్తుంది. వెళ్ళి నువ్వు ఇప్పుడు ఆ కాకరకాయని తిని చూడాలి. అప్పుడు చేదంటే ఏంటో తెలుస్తుంది. ఆ ఉసిరికాయని తిని చూడాలి. అప్పుడు పులుపు అంటే ఏంటో తెలుస్తుంది. అలా ఆ వెలగకాయనో దానిమ్మనో తిని చూడాలి. ఒగరంటే ఏంటో తెలుస్తుంది. అలా కమ్మగా ఉన్నటువంటి కూరలను తిని చూడాలి. కమ్మదనం తెలుస్తుంది. అయితే ఇది ఎవరు చేయాలి? ఎక్కడ చేయాలి? నువ్వే చేయాలి. నీ శరీరంతో నీలో నువ్వే చేయాలి. ఆ గ్రహించేది నీలో నువ్వే గ్రహించాలి. వాళ్ళ శరీరంలోది నీకు కుదరదు, అనుభవం కాదు. కాబట్టి ఎవరో ఏదో చెప్పారు అనేదంతా కూడా వారి భావన. నీ భావన ఏంటి? వాళ్ళు చెప్పకపోయినా నువ్వు ఆ భావాన్ని తెలుసుకోవచ్చు. కాదండి నేను ఆలోచించటం లేదు, వేరే ఆలోచనలో ఉన్నాను కనుక అసలు ఎలా ఆలోచించాలో చెబితే ఆలోచించుకుంటాను అన్న వరకు మాత్రమే అది పనిచేస్తుంది. బయట నుంచి ఎవరు చెప్పినా. ఒకవేళ అప్పుడు కూడా బెల్లము తీయగా ఉంటుందని వాళ్ళు చెప్పినప్పుడు నీకు బెల్లము అనేది తెలియదు అనుకో, అసలు నీకు అది అర్థం కాదు. నీకు తీపి అనేది తెలియదు అనుకో, అప్పుడు అసలు అర్థం కాదు. నీకు బెల్లము తెలిసి ఉండాలి, నీకు తీపి తెలిసి ఉండాలి. కనుక అది తెలిసి ఉంటే బెల్లము తీయగా ఉంటుంది అని వాళ్ళు చెబుతున్నటువంటి విషయం నీకు అర్థమవుతుంది. అంటే అర్థమవుతుంది అంటే ఆల్రెడీ అది నాకు తెలిసే ఉన్నది, నేను దాన్ని పట్టించుకోవట్లేదు. నాకు బెల్లము తెలుసు, ఆ తీపి తెలుసు. నాకు కాకరకాయ తెలుసు, దాని చేదు తెలుసు. నాకు ఉసిరికాయ తెలుసు, దాని పులుపు తెలుసు. అలా నాకు ఆ వస్తువులు తెలుసు, వాటి గుణములు తెలుసు. కనుక మీరు చెప్పినప్పుడు నాకు అర్థమైంది. అంటే మీరు ఏ విషయాన్నైనా గ్రహించగలిగి అర్థం చేసుకోగలిగి అవును అంటున్నారు అంటే అది మీకు తెలుసు. మీకు తెలియని విషయములను మీరు ఎప్పటికీ అవును అనరు. అందుకే చాలా మంది చూడండి, ప్రపంచంలో 195% మంది మతములను, మార్గములను, దేవుళ్లను, దేవతలను పరిమిత రూపభావనలో భావించుకుంటూ శరీరపరమైన మనోపరమైనటువంటి క్రియలు చేసుకుంటూ, అంటే ఆచార సాంప్రదాయ వ్యవహార ప్రార్థనా పద్ధతులను పాటించుకుంటూ భౌతికత్వంలోనే దైవత్వాన్ని కూడా చూసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. ఎందుకని అంటే వాళ్ళకి ఇది అర్థం కావట్లేదు. నా శరీరంలోనే ఉంది, నా శరీరంతోనే చూసుకోవాలి, ఆ స్వరూపము నాది అంటే అర్థం కావట్లేదు పాపం వాళ్ళకి. అదేంటి, నేను సామాన్య శరీరమును కదా, నశించిపోతాను కదా, తల్లిదండ్రులకు పుట్టాను కదా, పుట్టి పెరుగుతున్నాను కదా, రోజు తిండి తింటాను కదా, కాలకృత్యాలు తీర్చుకుంటాను కదా, రోజు వృత్తి వ్యాపార ఉద్యోగాలకు విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేసి అందరితో పోటీపడి డబ్బు సంపాదించుకుంటాను కదా, ఇతరులతో పోల్చుకొని దుఃఖపడతాను కదా, సుఖాలకై నిరంతరం ఆరాటపడుతూ పరుగులు పెడతాను కదా, వాటిని అనుభవిస్తున్నప్పుడు సుఖభావనలు పొందుతాను కదా, వాటిని అనుభవించలేనప్పుడు దుఃఖభావనలకు లోనవుతాను కదా, రోజు కుటుంబ సభ్యులతో, బయట వాళ్లతో, ఇతరులతో అహంకారంతో ఘర్షణలు పడుతూనే ఉంటాను కదా, అనేక మంది నాలాంటి వాళ్ళు నాలాగానే జీవిస్తూ సుఖదుఖములకు లోనవుతూ వాళ్ళు ఘర్షణలు పడుతూ ఘర్షణలు పెడుతూ అనేక రకములైనటువంటి చిత్ర విచిత్రంగా మేము అందరం మానవులం జీవిస్తూనే ఉన్నాం కదా. నా చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తున్నాను, నేను అలాగే ఉన్నాను, నా ఇంట్లో కుటుంబ సభ్యులు అలాగే ఉన్నారు కదా. అటువంటి సామాన్య శరీరము కలిగి పుట్టి చనిపోయే నేను అసలు ఒక శక్తిని ఎలా అవుతాను? ఆ దైవత్వము నాకెలా ఆపాదించబడుతుంది? ఈ పిచ్చితత్వం ఏంటి? ఎవరు చెప్పారు ఈ పిచ్చితత్వాన్ని? అసలు ఇదంతా మనకెందుకు? అది అర్థం కూడా కావట్లేదు కదా. చక్కగా దేవుడు అన్నారు, మతం అన్నారు. ఆ దేవుడికి ఎవరో శక్తివంతుడు కనపడడు, అదృశ్యముగా ఉంటాడు, పుణ్యాత్ములకు మాత్రమే, పవిత్రులకు మాత్రమే కనపడతాడు. ఆ దేవతలు, ఆ పుణ్యాత్ములు, పవిత్రులకు మాత్రమే కనపడతారన్నారు.
మతాలు ఏర్పాటు చేశారు, ఎంత కష్టపడి మత ప్రార్థనాలయాలు కట్టారు. ప్రార్థనాలయాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి, ప్రార్థనాలయాలలో దైవ ప్రతిమలు కళ్ళ ముందు కనపడుతున్నాయి. కోట్లాది మంది ప్రజలు ఆ ప్రార్థనాలయాలకే పడిగాపులు పడి వెళ్ళిపోయి ఎదురు చూసి వేచి చూసి అంతెంతో డబ్బులు పెట్టి టికెట్లు చెల్లించి పెద్ద పెద్ద ప్రార్థనాలయాలలో డబ్బు పెట్టి దర్శనాలు చేసుకుంటున్నారు, డబ్బు పెట్టి ప్రసాదాలు కొనుక్కుంటున్నారు, డబ్బు పెట్టి అనేక రకాలైనటువంటి అక్కడ ప్రార్థనా వైపు కార్యక్రమాలు, దైవీ కార్యక్రమాలు చేయించుకుంటున్నారు. వీళ్ళంతా పిచ్చోళ్ళ. 95% ప్రజలు అలాగే ఉన్నారు. కాదు, వాళ్ళేదో ఆత్మజ్ఞానం ఆధ్యాత్మిక చదువుని మాట్లాడేది అసలు అర్థమే కాని విషయం. ఇది కరెక్టు, ఎందుకంటే వాళ్ళకి అది ఈజీగా ఉంది, వాళ్ళకి అదే అర్థమైంది. అప్పుడు అర్థం కానప్పుడు ఏమైంది, అది వాళ్ళది కాదు. అర్థం కాకపోతే చెప్పినా తీసుకోలేవు. అర్థమైతే, అర్థం అవటం అంటే ఏంటి, అది నీకు తెలుసు. బెల్లం నీకు తెలుసు, తీపి నీకు తెలుసు, కాకరకాయ నీకు తెలుసు, చేదు నీకు తెలుసు, ఉసిరికాయ నీకు తెలుసు, పులుపు నీకు తెలుసు. అలా తెలుసు కనుక అర్థమైంది అంటున్నావు. తెలియని దాన్ని అర్థమైందని చెప్పలేవు, వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు చూడండి, ఫలానా శ్రావణ మాసంలో ఫలానా వరలక్ష్మీ వ్రతం రోజున, ఆ రోజున అమ్మవారికి ఆ సేవలు చేసుకుంటే, పూజిస్తే, అర్చిస్తే, ఆరాధిస్తే అహో అద్భుతం అన్నారు. ఇక చూడండి, అమ్మవారి దేవాలయాలన్నీ ఆ రోజున విపరీతమైనటువంటి రష్తో ఉంటాయి, అసలు దర్శనాలు అవటమే కష్టం. అలా ఒక్కొక్క దేవుడికి ఒక్కోలా, ఒక్కో మతంలో ఒక్కోలా, ఒక్కొక్క ప్రత్యేకమైన రోజులు, ప్రత్యేకమైన సమయములు ఇవన్నీ ఉంటాయి. చిత్రమైన విషయం ఏంటంటే, ఆ ప్రార్థనాలయం ఎప్పుడు అక్కడే ఉంది. ఆ ప్రార్థనాలయంలో ఆ దేవుడు దేవత ఎప్పుడు అక్కడే ఉన్నారు. కానీ మనుషులు ఏర్పరిచి చెప్పినటువంటి ఆ రోజున మాత్రమే తండోపతండాలుగా తొక్కేసుకుంటూ వచ్చేస్తారు అక్కడికి. విడి రోజుల్లో రారు. కాలములో మళ్ళీ దేవుణ్ణి పూజించేటువంటి ఉత్తమ కాలాలు ఉన్నాయి, అసలు దేవుడితో సంబంధం లేకుండా బ్రతికే అధమ కాలాలు ఉన్నాయి. ఒక్కో దేవుడికి ఒక్కో ప్రత్యేకమైన కాలం, ఒక్కో ప్రత్యేకమైన రోజు. ఇప్పుడు అదే మిగిలిన రోజుల్లో ఆ ప్రార్థనాలయాలన్నీ ఈగలు తోలుకుంటూ ఉంటాయి, మనుషులు ఉంటారు అక్కడ. ఎవరో పనిచేసే వాళ్ళు శుభ్రం చేసుకుంటూ ఉంటారు, ఎవరో ఒకళ్ళిద్దరు వెళ్తూ ఉంటారు. కానీ ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని పెడతారు. ఇక చూడండి, ప్రజలు ఎక్కడెక్కడ వాళ్ళు తండోపతండాలుగా వచ్చి కొన్ని చోట్ల తొక్కిసలాట్లే చనిపోయారు. కొన్ని ప్రత్యేక మత ప్రార్థనాలయాలలో ప్రత్యేక దినాలలో ఇది పవిత్రమైన దినాలు, ఇప్పుడు దర్శనం చేసుకుంటే పవిత్రత పుణ్యము అని వీళ్ళు చెప్పడం వలన తొక్కేసలాటలై చనిపోయిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. వాళ్ళకి అదే అర్థమైంది. మరి ఆ దేవాలయం ప్రార్థనాలయం రోజు అక్కడే ఉంది కదా. ఈ తొక్కేసలాటలో ఇవాళ్ళ వెళ్ళకపోతే ఏం పోయింది? మామూలు రోజుల్లో వెళ్ళి ఆ దేవదర్శనం చేయొచ్చు కదా. కొన్ని ప్రార్థనాలయాన్ని నమ్ముతున్నాం కదా, కనీసం మామూలు రోజుల్లో వెళ్ళొచ్చు కదా. ఎవరో లేని రోజుల్లో వెళ్తే దేవుడు కూడా ఖాళీగా ఉంటాడు, దేవత కూడా ఖాళీగా ఉంటుంది, అక్కడ పనిచేసే సిబ్బంది కూడా ఖాళీగా ఉంటారు. కొంచెం ప్రశాంతంగా నీకు అన్నాళ్ళు చేసి పెడతారు. ఆ దేవుడు కూడా నేను ప్రశాంతంగా గమనిస్తాడు, ఆ దేవత కూడా నిన్ను ప్రశాంతంగా గమనిస్తుంది, అక్కడ పనిచేసే వాళ్ళు కూడా నిన్ను ప్రశాంతంగా గమనించి ఆ దేవుడు దేవత తాలూకా ప్రతినిధులుగా అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ చేయవలసిన కార్యక్రమంలో చేసి నీకు అన్ని ప్రశాంతంగా తెలియజేస్తారు, జరుగుతాయి కదా. నువ్వు కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు, ఎంతసేపు కావాలంటే అంతసేపు దర్శనం చేసుకోవచ్చు, అక్కడే కూర్చొని ప్రార్థించుకోవచ్చు, అర్చించుకోవచ్చు, ఆరాధించుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు కదా. లేదు, ఆ ప్రత్యేక దినములు వాళ్ళకి అలా అర్థమైందంతే. అంటే ఎంత మనం ఎంతటి బుద్ధితో ఉన్నామో మీరు ఒకసారి ఆలోచించండి. ఇందులో తప్పులు లేవు, రైట్లు లేవు. మనం ఏర్పరుచుకున్నటువంటి మతంలో, మనం ఏర్పరుచుకున్నటువంటి విధానాలలో, మనం ఏర్పరుచుకున్న ఆచార సాంప్రదాయాలలో, మనం కట్టుకున్న ప్రార్థనాలయాలలో మనం పెట్టుకున్న దేవుడు నిత్యము అక్కడే ఉంటుంది. ఆ ప్రార్థనాలయం, ఆ దేవుడు, ఆ దేవత, ఆ మతం, ఆ మార్గం, ఆ విధానం, ఆచారం, సాంప్రదాయం. కానీ ఆ ప్రత్యేక దినములలో, ఆ ప్రత్యేక సమయములలో మాత్రమే దాన్ని నేను బాగా గుర్తిస్తాను. అంటే దేవుణ్ణి గుర్తించడానికి కూడా నేను ప్రత్యేకతలు పెట్టుకున్నాను. అక్కడ కూడా సమత్వం లేదు నాకు. కొన్ని ప్రార్థనాలయం కట్టుకున్న కానీ చివరి వరకు ఒకటేనా అంటే లేదు. ప్రార్థనాలయం మొదలెట్టిన కాడి నుంచి చివరి వరకు అదే ప్రార్థనాలయం కదా, అదే దేవుడు కదా, అదే ఆచార వ్యవహార సాంప్రదాయ పద్ధతులు కదా, అవేం మారవు కదా.
మరి అక్కడన్నా అలా ఏకత్వ భావన ఉందా? లేదు, అక్కడ మళ్ళీ ప్రత్యేక భావనలు క్రియేట్ చేసుకున్నాం. ఎందుకనంటే మన మనసుకి ఎప్పుడూ ప్రత్యేకత కావాలి, నూతనత్వం కావాలి, కొత్తదనం కావాలి. అది మానవ మనో లక్షణము. అది మనసు అలా ఉంటుంది. అందుకని మనసుకు తగ్గట్టుగా, బుద్ధికి తగ్గట్టుగా, మానవ గుణాలకు తగ్గట్టుగా కొన్ని తయారు చేసుకుంటే వెళ్ళాం. అందులో కొంత సైంటిఫిక్ రీజనింగ్ కూడా ఉండొచ్చు. కొన్ని కాలాలను బట్టి, పరిస్థితులను బట్టి అర్థం కాని వాళ్ళకి కొన్ని ఆచార సాంప్రదాయాలుగా పెట్టేసి ఉండొచ్చు. విషయం చెబుతున్న అసలు మామూలుగా 365 రోజులు ప్రతి సెకను, ప్రతి నిమిషము ఆ ప్రార్థనాలయం అక్కడే ఉంది, ఆ దేవుడు అక్కడే ఉన్నాడు, ఆ దేవత అక్కడే ఉంది, మన ఆచార సాంప్రదాయ విధానములు, పద్ధతులన్నీ అక్కడే ఉన్నాయి. మరి ప్రత్యేకతలు ఎందుకు పెట్టుకున్నాము అంటే మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. పాపం ఆ జ్ఞానం లేని వాళ్ళు వాటిని నమ్ముకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓ మాసం వస్తే శ్రావణ మాసం ఉత్తమమైన మాసం అని, ఆషాఢ మాసం అధమమైన మాసం అని అలా మనమే నిర్ణయించుకుంటూ వెళ్ళిపోతాం. అలా అనేక మతాల్లో అన్నింటిలోనూ ఉంది ఈ వ్యవహారం. ఏంటంటే మనకు ఆ ఎక్కువ తక్కువలు కావాలి. కానీ అవి ఎందుకు పెట్టబడినవి అంటే ఆషాఢ మాసం జబ్బులు వచ్చేటువంటి కాలం. మళ్ళీ అక్కడ సైంటిఫిక్ రీజన్ ఉంది. అది కొన్ని పరిస్థితుల రీత్యా, ప్రకృతిలో వచ్చే మార్పుల రీత్యా అప్పుడు కొద్దిగా మనుషులు వ్యాధులకు గురవుతారు. అప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఎండల నుంచి వర్షాకాలంలోకి స్టార్టింగ్ వెళ్తుంది, వర్షాలు కురుస్తాయి. దానివల్ల వ్యాధులకు గురవుతారు. వర్షాకాలంలో తిరగటానికి కుదరదు. ఇది ఎందుకంటే ఈ మాసములు కానీ, వీటి ప్రత్యేకతలు కానీ, ఈ ఆచార సాంప్రదాయాలు కానీ పెట్టబడింది ఈనాటి మోడర్న్ కాలంలో కాదు. ఇంత జ్ఞాన సంపత్తి పెరిగిన కాలంలో కాదు, ఇన్ని రవాణా సౌకర్యములు పెరిగిన కాలంలో కాదు, ఇన్ని వాహనాదులు వచ్చిన కాలంలో కాదు, ఇంత మెడికల్ ట్రీట్మెంట్ మందులు వచ్చిన కాలంలో కాదు. అసలు కరెంట్ అనేదే లేకుండా, నాగరికత పెరగకుండా, మానవుడు కొద్దిగా డెవలప్ అవుతూ ఉన్న రోజుల్లో, ఇంత నాగరికత లేని రోజుల్లో ప్రకృతి మీద ఆధారపడి జీవిస్తున్న మానవుడు ప్రకృతి ఎక్కడెక్కడ ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుందో, ఇప్పుడు పలానప్పుడు వర్షాలు పడతాయని చదువుకుని వాళ్ళకి తెలియదు, చదువుకున్న వాళ్ళకే తెలుసు అప్పుడు. అందుకని వాటిని రూల్స్గా, ఆచారములుగా, సాంప్రదాయములుగా మతములలో ఏర్పాటు చేశారు, అందరికీ తెలియటం కోసం అంతే. అందుకే ఇప్పటికీ మీరు గమనించుకుంటే పెళ్లిళ్ళ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు ఉండే కాలం అంతా కూడా భౌతిక పరిస్థితులు అనుకూలంగా ఉండే కాలం ఉంటుంది. అలా కాలం యొక్క అంటే వాతావరణంలో మనం ప్రకృతిలో జీవిస్తున్నాం కనుక ఆ ప్రకృతి తత్వానికి అనుసరించి చదువుకున్న వాళ్ళు, ప్రకృతిని గ్రహించిన వాళ్ళు, గ్రహించలేని వాళ్ళకి, అర్థం కాని వాళ్ళకి వాటిని రూల్స్లా చెప్పారు. ఎందుకంటే అప్పుడు ఇది ఇంకా లేదు. ఇప్పుడైనా చిన్నపిల్లలకి మనం అలాగే రూల్ లాగా చెబుతాం చూడండి. ఇప్పుడు పెందల కాడ పడుకోమంటాం రాత్రిపూట, పిల్లలకి ఎందుకు పడుకోవాలో అర్థం కాదు. అది ఒక రూల్ లాగా క్రియేట్ చేస్తాం, కోప్పడతాం. ఆ టీవీలు చూసుకుంటానో, ఆడుకుంటానో, సెల్ ఫోన్లో ఉంటే తల్లిదండ్రులు కోప్పడి పడుకోబెడతా ఉంటారు. ఎందుకు నన్ను ఇంత బలవంత పెట్టి పడుకోబెడుతున్నారని పాపం నానా బాధపడతాడు. వాళ్ళు ఎందుకు పడుకోబెడుతున్నారంటే పెందలకాడ పడుకుంటే, అంటే తొందరగా పడుకుంటే తొందరగా లెగుస్తావు, నిద్ర సరిపోతుంది. అలా తొందరగా లేచి నిద్ర సరిపోతే మళ్ళీ నువ్వు నీ చదువు సంఖ్యల కోసం తొందరగా రెడీ అయ్యి నీ స్కూల్కి వెళ్ళటానికి, లేదా నీ వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్ళటానికి టైం సరిపోతుంది. నువ్వు భవిష్యత్తులో నువ్వు చేయవలసినటువంటి వాటి ఆలోచన ఎక్కువ పెట్టుకోకపోవటం వలన నువ్వు లేటుగా పడుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఉండి వదిలేసి పొద్దున్నే సరిగ్గా లేవలేక లేటుగా లేచి గందరగోళ పడిపోయి మళ్ళీ నువ్వు వెళ్ళేటువంటి చదువు సంఖ్యలకు కానీ, వృత్తి వ్యాపార ఉద్యోగాలకు కానీ ఆలస్యంగా పరుగులు పెడుతూ వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడి, లేదా ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంకా పరుగు పందెంలాగా జీవితాన్ని పెట్టుకొని ఉద్రేకాలు తెచ్చుకొని ఇతరులతో ఘర్షణలు పడి నీకు నువ్వే ఒత్తిడికి లోనయ్యి ఏదో ఒక రకమైన నష్టాన్ని పొందుతూ ఉంటావు, ఏదో ఒక రకమైన కష్టాన్ని తెచ్చుకుంటూ ఉంటావు, ఏదో ఒక రకమైన ఒత్తిడికి గురవుతూ ఉంటావు. అందుకని ఇది అనుభవం ఉంది. ఇంతకుముందు తల్లిదండ్రులు అంటే ఎవరో ఏమీ లేదు, వాళ్ళకి అనుభవం ఉంది, వాళ్ళు ఎలాగే చేశారు.
అనుభవం ఉండటం చేత ఇబ్బంది పడ్డాం కనుక అటువంటి ఇబ్బంది మన పిల్లలు పడకూడదు అని అయ్యా పెందలగాడ పడుకో, అమ్మ పెందలగాడ పడుకో, నువ్వు ఒత్తిడి చేసి గదమాయించి బెదిరించి అవసరమైతే కోప్పడి పడుకోబెడతారు. అది రూల్ కింద చెప్పారు, ఎందుకంటే నీకు అనుభవం లేదు, నీకు ఆ విషయం తెలియదు. అలా మనకు వచ్చినటువంటి అన్ని మతాలలోని ఆచార సాంప్రదాయ పద్ధతులు, విధానములు, శాసనములు, అంటే శాస్త్రములలో ఉన్నది శాసనములు అంటే ఇలా పాటించండి, ఇలా జరుగుతుంది, ఇలాగే జరుగు తీరుతుంది అని కొన్ని శాస్త్రములు చెబుతాయి. అంటే ధర్మో రక్షిత రక్షిత అన్నారు. ధర్మాన్ని రక్షించిన వాళ్ళని తిరిగి ఆ ధర్మమే రక్షిస్తుంది. ఇది శాసనం. అన్నిట్లో ఉండదు, అన్ని మత గ్రంథాల్లో ఉండదు. మంచిగా ఉండండి, మీ మంచే మిమ్మల్ని కాపాడుతుంది అని. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. ఇది సృష్టి సూత్రం. అలానే నీ సృష్టి ఏదో పెట్టిన సూత్రం కాదది. నేను ఒక మనిషిని తిట్టినప్పుడు ఆ మనిషి నాతో మంచిగా ఎందుకు ఉంటాడు? కర్మ అంటే అదేగా పని. నేను తిట్టాను కనుక వాళ్ళ బాధ కలిగింది కనుక వాళ్ళ సామర్థ్యమును బట్టి తిరిగి తిట్టటమో కొట్టటమో లేదా కనీసం బాధపడటమో, ఆ బాధపడి నా గురించి వ్యతిరేకంగా అనుకోవటమో, నాకు వ్యతిరేకం చెయ్యాలనుకోవటమో, నాకు లోపల శాపనార్థాలు పెట్టుకోవటమో ఏదైనా కానివ్వండి, వాళ్ళు నాకు వ్యతిరేకముగానే ఉంటారు. అటువంటి వ్యతిరేక ఫలితమే వస్తుంది. లేదు నేను మంచిగా మాట్లాడాను, వాళ్ళకి మేలు చేశాను, సేవ చేశాను, వాళ్ళకి అనుకూలంగా ఉన్నాను, వాళ్ళకి ఉపయోగపడ్డాను అనుకోండి, తిరిగి వాళ్ళు నాకు అటువంటి ఫలితములనే ఏదో ఒక రూపంలో ఇస్తారు. ఇది సృష్టిలో ఉన్న ఒక సత్యము. ఇది తెలియనప్పుడు, అనుభవం లేనప్పుడు, ఇది అనుభవం అవడానికి జీవితకాలంలో చాలా కాలం పట్టొచ్చు. అనుభవం అయినటువంటి పెద్దలు అనుభవం లేని వాళ్ళకి వివరించి చెబుతారు. అవే రాసేశారు. వీళ్ళకి అనుభవం వచ్చేదాకా కూర్చుంటే వాళ్ళ కర్మ కాలిపోద్ది. ప్రతివాడికి అనుభవం వచ్చే లోపల జీవితం పూర్తయిపోద్ది, లేదా చాలా జీవితం అయిపోద్ది. తిరిగి ఇంకా దాన్ని సరి చేసుకోవడానికి కుదరని అంశాలు చాలా ఉంటాయి కనుక ముందు నుంచే విషయాలు చెబుదాము అని చెప్పారు. అంతే అనుభవజ్ఞులు అంటే వాళ్ళు. అందుకని అన్ని మతాలలో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయములు, విధి విధానములు, జీవనములు అన్నీ కూడా ఇలా ఉండాలి, ఇది అనే పద్ధతులు ఆయా దేశకాల పరిస్థితులను బట్టి, ఆయా దేశకాలలో ఉండే వాతావరణ పరిస్థితులను బట్టి, భౌగోళిక పరిస్థితులను బట్టి, సామాజిక పరిస్థితులను బట్టి, అంటే మనుషులకు ఉండే పరిస్థితులను బట్టి, అక్కడ వాళ్ళకు దొరికే ఆహార పదార్థములు, వాళ్ళు వినియోగించేటువంటి వస్తువులు, విషయాలను బట్టి అలా ఏర్పరుచుకున్నారు. ఇప్పుడు అది ఎప్పుడు ఏర్పరిచారు? ఎక్కడో వేల సంవత్సరాల వెనకాల ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడ పరిస్థితులకు తగ్గట్టు ఏర్పరుచుకున్నారు. అవి మతాలు అక్కడ ఏర్పడినాయి, వేల సంవత్సరాల వెనకాల ఏర్పడినాయి. అప్పటికి అసలు కరెంటే లేదు. అసలు నా చిన్నతనంలోనే కరెంటు లేని ఊళ్ళో ఉన్నాయి. మా ఊర్లో కరెంట్ లేదు. నాకు 55 ఏళ్ళు. ఎంత పెద్ద దూరం ఉందనేది. ఓ 40 ఏళ్ళ వెనకాల చాలా కరెంట్ లేని గ్రామాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో వేల సంవత్సరాల వెనకాలండి మొత్తం ప్రకృతిలో, ప్రకృతి మీద ఆధారపడి జీవిస్తున్నారు మనుషులు. ఇన్ని కనుక్కోవాలి. ఆయన వాహనాలు, ఈ కరెంట్లు, ఈ వసతులు, ఎంత అద్భుతమైనటువంటి ఇళ్లు కట్టుకునే నిర్మాణం ఇవేమి లేవు. చాలా సామాన్యతలో ప్రకృతిలో కలిసిపోయి కొద్ది కొద్దిగా అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి ప్రకృతితో కలిసిపోయిన జీవితం కనుక ఎక్కడున్న పరిస్థితుల వాళ్ళు అక్కడ పరిస్థితులకు తగ్గట్టు ఇప్పుడు ప్రకృతి ఎలా ఉంటుంది అని గమనించినటువంటి చదువుకున్న వాళ్ళు అంటే ఆ ప్రకృతి జ్ఞానం కలిగిన వాళ్ళు, అయ్యా ఈ పనులు ఇప్పుడు చేసుకోండి, ఇలా చేసుకోండి అనేటువంటి వాటిని ఆచార సాంప్రదాయాలుగా పెట్టారు. కాలాలు ఏర్పరిచారు, ఆ కాలాల్లో చేసుకోండి అని చెప్పారు. వర్షాకాలం, శీతాకాలం, వేసవి కాలం వీటిని గమనించారు వాళ్ళు. అవి తెలియని వాళ్ళు ఉంటారు పాపం, మామూలు వాళ్ళు. ఇన్ని మార్పులు ఉన్నాయని తెలీదు. అలా వాళ్ళ కోసం ఏర్పరిచినవి ఆచార సాంప్రదాయాలు. ఇప్పటికేమైంది? మొత్తం కలిసిపోయింది ప్రపంచం. మళ్ళీ వేల సంవత్సరాలు ముందుకు వచ్చాం. ఇప్పుడు కరెంట్లు వచ్చేసినాయి, బిల్డింగ్లు వచ్చేసినాయి, అన్నీ. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే కళ్యాణ మండపాలు ఉన్నాయి. అప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఆరు బయట చేసుకోవాలి. ఆరు బయట ఈ తాటాకులు, ఈ కొబ్బరాకులతో పందిళ్ళు వేసుకునేవాళ్ళు. వర్షం పడితే అయిపోయింది, ఇంక పెళ్లి జరగదు. ఎవరికన్నా అంత పెద్ద పెద్ద ఇళ్ళు లేవు, అన్ని గుడిసెలు, చిన్న చిన్న ఇళ్ళు, అన్ని మట్టి గోడలు. అందుకని ఏ పనులు ఎప్పుడు చేయాలి అనేది నిర్ణయించుకున్నారు వాళ్ళు. అది భౌతిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు ఇబ్బంది పెట్టకుండా. ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు అంత కాలం మారిపోయింది, వాహనాలు వచ్చేసినాయి,
భౌతిక పరిస్థితులు అంటే వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలానికి అవసరమైనటువంటి అన్నింటినీ సమకూర్చేసుకున్నాం మనం. ఇప్పుడు మనం కాలం ఎలా ఉన్నా మన పనులు మనం చేసుకోవచ్చు, అన్ని కాలాలలోనూ అలా ఏర్పాటు చేసేసుకున్నాం. దానికి అవసరమైన ఇప్పుడు పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు కట్టేసుకున్నారు, ఎప్పుడైనా ఈ ఫంక్షన్ చేసుకోవచ్చు. అలా రకరకాలుగా ఏర్పడిన సాంప్రదాయాలు, పద్ధతులు, మతాలు అవి గుర్తించాలి ముందు. ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విషయాలు కూడా ఆత్మజ్ఞానం అనేది మనిషి ఎప్పుడున్నాడో అప్పటి నుంచి ఉంది. అది వేల, లక్షల, కోట్ల ఎవరికి తెలియదు. మనిషి ఎప్పటి నుంచి ఉన్నాడంటే సృష్టి ఎప్పటి నుంచి ఉందో మనిషి ఎప్పటి నుంచి ఉంటాడు. మళ్ళీ అది వేల, లక్షల, కోట్ల సంవత్సరాలు తెలియదు. సృష్టి ఎప్పటి నుంచే ఉందంటే శక్తి ఉన్నప్పటి నుంచి సృష్టి ఉంటుంది. ఎందుకని శక్తి సృష్టి వేరు వేరు కాదు, శక్తి సృష్టి ఎప్పుడు కలిసే ఉంటాయి. శక్తి స్థిరముగా ఉంటుంది, సృష్టి శక్తిలోనే కదులుతూ ఉంటుంది. శక్తితోనే కదులుతూ ఉంటుంది. అందుకని నిరంతరం కదులుతూ ఉంటుంది కనుక మార్పులకు లోనవుతూ ఉంటుంది. మార్పులకు లోనవడం అంటే ఏంటి? అది ఒకప్పుడు పుట్టినట్టు అలా పెరుగుతున్నట్టు, ఒకప్పుడుకి అంతమైపోతున్నట్టు కనపడుతూ ఉంటుంది అంతే. కానీ అది శక్తి సృష్టిగా మారుతున్నది, మళ్ళీ సృష్టి శక్తిగా దానిలోనే కలిసిపోతుంది. దానిలోనే జరుగుతున్నాయి ఎన్ని సముద్ర కెరటాల వలె. సముద్రంలో ఎగిసిపడిన ఒక కెరటం సముద్రంలోనే కదిలి ముందుకొచ్చినట్టుగా అనిపించి మళ్ళీ అదే కెరటం వెనక్కి వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోయినట్టుగా అనిపిస్తున్నది, అలా కనిపిస్తున్నది. కానీ అది సముద్రమే, దాని లక్షణం అది. సముద్రం యొక్క తరంగములు, అలలు, కెరటములు ఎలా ఎగిసిపడుతూ మనకు విడిగా అనిపిస్తున్నవో అది సముద్రమే అయి ఉన్నదో, శక్తి సృష్టి అదే విధముగా అయి ఉన్నది. శక్తిలో ఎగిసిపడిన ఒక అల సృష్టిగా మనకు కనబడుతుంది. మళ్ళీ అల వెనక్కి వెళ్ళిపోయింది, అల లెగిసినప్పుడు పుట్టింది అంటున్నాం, వెనక్కి వెళ్ళిపోయినప్పుడు చనిపోయింది అంటున్నాం. మళ్ళీ ఇంకో కొత్త అల పడుతుంది, మళ్ళీ పుట్టింది అంటున్నాం, మళ్ళీ వెనక్కి వెళ్ళి సముద్రంలో కలిసిపోయినప్పుడు చనిపోయింది అంటున్నాం. సృష్టి అంతే. ఇక్కడ సముద్రము అలా దర్శనమవుతున్నాయి, భౌతికముగా అవి ఉన్నాయి కనుక శక్తికి దర్శనము లేదు. శక్తి ఆకాశ స్వరూపము. ఆకాశము అంటే ఏంటి? శూన్యము, ఖాళీ. అది మన భావన, ప్రస్తుతం మనకు తెలిసిన భావన. ఇక్కడ అది ఆకాశ స్వరూపము అని చెప్పినప్పుడు, అదే మాట్లాడుకుంటున్నప్పుడు ఇప్పుడు మన సోదరుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆకాశ స్వరూపం అని మీరు చెబుతున్నారు కదా, శంకరాచార్యులు వారు ఈ ఆత్మజ్ఞాన బోధన అత్యద్భుతంగా అందించిన మహనీయుడు ఆయనే. ఇవాళ మనం ఎవరని చెప్పుకుంటున్నా ఆ మహానుభావుడి నుంచే. అయితే వెనక లేదంటే ఉంది, వెనక కూడా ఉంది, వారికి వెనక కూడా ఉంది. వారు దాన్ని బహు ప్రాచుర్యంలోకి తెచ్చారు. అది నిజమని నిరూపణగా వారి జీవితం మొత్తం ఇది సత్యము నిజమని నిరూపణగా చెప్పారు. ఎందుకని ఇప్పుడున్నట్టే మనకి అనేక మతాలు ఉన్నాయి, అనేక మార్గాలు ఉన్నాయి, అనేక మంది దేవుళ్ళు, దేవతలు, విధానములు, పద్ధతులు, అవో ఎన్నో రకాలు అప్పుడు కూడా ఉన్నాయి. మనుషులు ఉన్నప్పుడు ఇంకా ఎవరికి ఉన్నట్టు వాళ్ళకు ఉంటుందిగా. అయితే అప్పుడు ఉన్నటువంటి అన్ని దేవుళ్ళు, దేవతలు, విధానములు, పద్ధతులు ఏమున్నాయో, అనేక రకములుగా అనేక మంది బోధిస్తున్నటువంటి బోధనా పద్ధతులు ఏమున్నాయో వాటన్నింటినీ కూడా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆయన సౌమ్యముగా వాళ్ళందరితో చర్చించి, అయా ఇది సత్యము, ఆత్మశక్తి అనేది సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న శక్తి, దానికి ఆత్మ అని పేరు పెట్టాము, బ్రహ్మము అని పేరు పెట్టాము. ఈ శక్తి అనేది సత్యము, ఈ శక్తిని ఆత్మ అందాము, ఈ శక్తిని బ్రహ్మము అందామని దాన్ని నిరూపణ చేసి జీవితకాల పర్యంతము ప్రపంచవ్యాప్తంగా, అంటే అప్పుడు విస్తృతంగా ఉంది, కొన్ని భారతదేశం అనుకోండి, కొంచెం ఇది దేశమే విస్తృతంగా ఉంది శంకరాచార్యుల వారి కాలంలో. సుమారుగా ఒక 1000 సంవత్సరాల వెనక కాలం అయి ఉండొచ్చు. నాకు కాలం అంత గుర్తుగా లేదు, ఒక 1000 సంవత్సరాల కాలం అయి ఉండొచ్చు. ఇది శంకరాచార్యుల వారు. ఆ టైంలో ఒక 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆలోచించండి ఒకసారి. 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఏముంటుంది అసలు? ఇప్పుడున్నాయన్నీ ఉండవుగా. అప్పుడు చాలా తక్కువ స్థాయిలో ప్రకృతి మీద ఆధారపడి బ్రతకటమే ఉంటుంది. అంటే ప్రకృతి మీద అన్నప్పుడు భౌగోళిక పరిస్థితుల, వనరులు, వసతులతో. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ప్రకృతి మీద ఆధారపడి ఉన్నాం, కానీ మనం పూర్తిగా మనకు అవసరమైనవన్నీ నిర్మించుకున్నాం, చాలా నిర్మించుకున్నాం, ఇంకా నిర్మించుకుంటూనే ఉంటాం. ప్రకృతి ఇప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టలేదు ఎక్కువగా, అటువంటి సౌకర్యములు చేసేసుకున్నాం. భౌగోళిక పరిస్థితులకి తట్టుకునేలా
మన జీవితానికి ఇబ్బంది ఉండకుండా ఉండేలా అనుగుణమైనవన్నీ తయారు చేసేసుకున్నాం. అప్పుడు చెప్పారు శంకరాచార్యులు వారు. మరి శంకరాచార్యులు వారు చెప్పినప్పుడు ఆయన మీరు ఆకాశము అనే పోలికతో చెబుతున్నారు, అనంతాత్మశక్తి, ఆ శక్తి తత్వం అనేది అలా ఉందని, ఆకాశములే ఉందని చెబుతున్నారు. ఆయన శివోహం శివోహం అని నిర్వాణ షట్కంలో అన్నారు కదా. అదే ఆయన ఒక నిర్వాణ షట్కమే కాదు, ఆత్మజ్ఞాన సంబంధిత విషయాలు గ్రంథాలు ఎన్నో చెప్పారు, ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉపమానాలతో చెప్పారు. ఇక్కడ నిర్వాణ షట్కము అనేది చాలా చిన్నదే వారు చెప్పిన వాటిలో. ఆయన శివోహం అన్నది శివుడిని అని మీరు అనుకుంటే శివుడిగా తీసుకోవచ్చు, అది భావన. అదే చెబుతున్నా, యద్భావం తద్భవతి. ఒక ఆత్మతత్వాన్ని ప్రతిపాదించే ఆయన, అంటే ఉన్నదంతా అనంతాత్మశక్తే అని ప్రతిపాదించేటువంటి మహానుభావుడు నేను శివుణ్ణి అంటాడు ఆయన. అంటే ఒకవేళ అలాగే నేను శివుడిని అనే ఒక ఆకార పరిమిత రూపం గురించి ఆయన చెబుతూ ఉంటే అప్పుడు శివుడు అనంతాత్మస్వరూపుడు అని ఆయన చెబుతున్నట్టు. ఎందుకని ఆయన చెబుతుంది ఆత్మశక్తి యొక్క ప్రతిపాదన కదా, అసలు ఆయన గ్రంథాలన్నీ అవే కదా. ఇంకొకటి ఏంటంటే, అసలు శంకరాచార్యులు వారు అనే ఆయన ఎప్పుడో 1000 సంవత్సరాల వెనకాల విషయాలు ఇవన్నీ. ఇది ఎవరో గ్రంథాలు రాసి నిర్ధారించి ఇది శంకరాచార్యులు రాశారు, ఇది వీళ్ళు రాశారు, ఇది వాళ్ళు రాశారు అని చెబితే మనం చదువుకోవడమే తప్ప శంకరాచార్యుల వారి రచనలలో అనేక సందేహాలు ఉన్నాయి. ఏంటంటే ఆయన ప్యూర్లీ ఆత్మజ్ఞాన గ్రంథాలు చెప్పుకుంటూ వచ్చారు. కొంతమంది మళ్ళీ ఆయనే రచించినట్టుగా శంకరాచార్యులు అన్న పేరుతో అనేక గ్రంథములు అందులో రచించారు తర్వాత కాలంలో. ఆ శంకరాచార్యులు ఈ శంకరాచార్యులు వేరై ఉండవచ్చు అనేటువంటి వాదనలు అనేక ఉన్నాయి. అంటే ఈ విస్తృతత్వం మనకు ఎలా తెలుస్తుంది, సత్యమో అసత్యమో? ఇప్పుడు శంకరాచార్యులు వారిని కావాలని డూప్లికేట్ నేమ్తో రాసి ఉండరు, ఒకే పేరు పెట్టుకోరు. ఇప్పుడు సుబ్బారావు అనే పేరు ఎంతమందికి ఉండి ఉంటుంది? ఓ ఎల్లారావు, పుల్లారావు, ఓ రమేషు, ఓ సురేషు పేర్లు ఎంతమందికి ఉండి ఉంటాయి ప్రపంచంలో? ఇద్దరు సురేషులు, ఇద్దరు రైటర్స్ గ్రంథాలు రాస్తున్నారు అనుకోండి, ఒకే సురేష్ అది అనుకుంటే 100 మంది సురేషులు 100 మంది పుస్తకాలు రాశారనుకోండి వివిధ ప్రాంతాలలో. కాదు 100 మంది సురేషులు ఒకే సురేష్ అనుకుంటే అలా శంకరాచార్యులు వారు అని ఆయన ఒక్క ఆయన ఎందుకుంటారు? ఆ పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తర్వాత కాలంలో ఎంతమంది మళ్ళీ అవి రచించారు? 1000 సంవత్సరాల నుంచి కంటిన్యూటీలో ఎంతమంది వచ్చారు? లేదా వారి శిష్యుల్లో వారికి సంబంధించిన వాళ్ళల్లో వారి గురించి తెలిసిన వాళ్ళల్లో ఎవరైనా కూడా వారి మీద అభిమానంతో వారి పేరుతోనే పెన్నేముగా పెట్టుకొని రాసి ఉండొచ్చు, అదే పేరు గల వ్యక్తులు ఉండొచ్చు. లేదా అసలు ఆత్మజ్ఞాన సాహిత్యాన్ని ఆయన చెబుతున్నారు, దాన్ని కన్ఫ్యూజ్ చేసి నాశనం చేసేద్దాం, పాడు చేసేద్దామని ఇతరమైనటువంటి ఆరాధనా పద్ధతులను నమ్మేవాళ్ళు, అనంతాత్మశక్తిని నమ్మని వాళ్ళు, దేవుళ్ళు దేవతల విధానాలను నమ్మేవాళ్ళు వాటిని తెచ్చి చొప్పించి ఇందులో కలిపేసి మా దేవుడి గురించి ఆయన చెబుతున్నారు. ఎందుకంటే శంకరాచార్యులు వారు చాలా ఫేమస్ అయ్యారుగా. మేము పూజించే ఈ దేవుడి గురించి ఆయన చెబుతున్నారు, ఈ దేవత గురించి ఆయన చెబుతున్నారని ఆయన రచించినట్టుగా అవి రచించి ఆయన పేరు పెట్టి అందులో పెట్టచ్చు. ఎందుకంటే మనిషి చేయలేనటువంటి మంచి పని లేదు, మనిషి చేయలేనటువంటి చెడ్డ పని లేదు. కనుక ఇక్కడ వివాదాంశములు ఉండవు, అర్థం చేసుకోవటమే ఉంటుంది. ఆయన అలా ఎందుకు చెప్పారు, ఈయన ఎలా ఎందుకు చెప్పారు, మీరు ఎలా ఎందుకు చెబుతున్నారు అనేది అసలు ఎక్కడా కూడా సత్యము కాదు. ఎవరు ఎవరిని నిరూపించకూడదు, నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, నిరూపణ సత్యం కాదంటున్నాను. అందుకని ఇప్పుడు నేను ఎందుకు చెబుతున్నానో చెప్పాను బోల్డ్ సార్లు, అన్నీ ఆల్రెడీ గ్రంథాల్లో ఉన్నాయని నేను చెబుతున్నానని. ఆకాశము అనే పోలిక ఆత్మజ్ఞాన గ్రంథాలన్నింటిలో ఉంటుంది. ఆత్మశక్తిని ఆకాశముతో కలిపి చెప్పడం, ఆకాశ స్వరూపం అని చెప్పడం. ఉన్నది నేను చెబుతున్నాను, నేను ఎక్కడ చెబుతాను? మళ్ళీ చెబుతున్న ఆత్మజ్ఞాన గ్రంథాలలో కల్పితము భావన ఉండదు, ఉన్న సత్యము ఆధారముగా ఉంటుంది. ఇప్పుడు పెన్ను అంటే పెన్ను అక్కడ ఉండాలి, నల్ల పెన్ను అంటే నల్ల పెన్నే ఉండాలి. మళ్ళీ ఏ పెన్ను అని కాదు, స్పష్టత ఉంటుంది అక్కడ. అది నల్ల పెన్న తెల్ల పెన్న
ఓ స్పష్టత ఉంటుంది. ఆ స్పష్టంగానే చెబుతారు. ఆత్మజ్ఞాన గ్రంథాలలో నమ్మటము, ఊహ, కల్పన ఉండదు. అందువలన ఆత్మశక్తి అన్నప్పుడు ఆకాశము, నువ్వేం ఊహించక్కర్లు, అక్కడ ఉన్నది అదంతే. పంచభూతములు అన్నప్పుడు అదిగో ఆకాశం అక్కడ ఉంది, వాయువు అక్కడ ఉంది, అదిగో తేజస్సు వెలుగు అక్కడ ఉంది, నీకు కనపడుతుంది, అదిగో నీరు అక్కడ ఉంది, అదిగో భూమి అక్కడ ఉంది. వీటన్నింటి కలయికలతో వీటిలో ఉన్న చైతన్య శక్తి వలన, క్రియాత్మక చైతన్య శక్తి వలన సృష్టి ఏర్పడుతున్నది. అదిగో సృష్టి అంతా నువ్వు చూస్తానే ఉన్నావు. మరి నాకు క్రియాత్మకత ఎక్కడ కనబడిందండి? క్రియాత్మకత కనపడతలేదు కండి. క్రియాత్మకత అంటే చలనము మాత్రమే. వాయువు చలిస్తుంది, కనపడుతూనే ఉందిగా. తేజస్సు చలిస్తుంది, సూర్యకిరణాలు వచ్చి పడుతున్నాయి, తెలుస్తూనే ఉందిగా. చలించాలంటే అది శక్తి అయి ఉండాలిగా, అది క్రియాత్మకత. అందుకని అన్ని నిరూపణగా ఉంటాయి అక్కడ. అలా నీకు తెలియజేస్తూ వెళ్తారు, అలా తెలియజేయకుండా చెప్పరు. ఇప్పుడు శివోహం శివోహం అన్నప్పుడు నిరూపించడానికి లేదు. ఒకవేళ మీరు శివుడు అంటే శివుడు కనపడ్డుగా. నేను ఇక్కడ విషయాన్ని తప్పు పట్టట్లా. అప్పుడు మీరు ఆకార శివుడు వైపు వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు మీరు ఆత్మజ్ఞానానికి అర్హులు కాకుండా పోతారు. అది మీ ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం లేదు. అలా నేను శివుడిని అసలు తక్కువ చేయట్లేదు. శివుడిని నేను ఎందుకు తక్కువ చేస్తాను? కానీ ఆకారంలో పరిమితంలో మీరు శివుడు అన్నప్పుడు మీరు శైవులు అవుతారు. మీరు శైవులు అయిపోయినప్పుడు మరి వైష్ణవులు మీకు వేరుగా ఉంటారు. శైవులు వైష్ణవులు ఉన్నప్పుడు శాక్తేయులు వస్తారు, అంటే శక్తి అమ్మవారిని పూజించే వాళ్ళు వేరుగా ఉంటారు. అప్పుడు అలా ఇతర మతాల వాళ్ళు అనేక మంది వస్తారు, మీలో ఒక భిన్నత్వం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ భిన్నత్వంతో మీరు ఆత్మజ్ఞానానికి పనికిరారు. మతాలకే, మార్గములకు, దేవుళ్లకు, దేవతలకు, భక్తికి, కర్మకు పనికొస్తారు. అంటే శరీరపర మనోపర విషయాలతో దైవారాధనలకు పనికొస్తారు. మీరు కర్మకు, భక్తికి పనికొస్తారు, జ్ఞానమునకు పనికిరారు. జ్ఞానమునకు ఎవరు పనికొస్తారు? జ్ఞాన మార్గమును ప్రత్యేకంగా ఉందా? జ్ఞానం చెప్పడం జ్ఞాన మార్గం అంటే అస్సలు కాదు. కర్మభక్తి మార్గములు నమ్మకం మీద ఆధారపడతాయి. జ్ఞాన మార్గం అనేది ఏమన్నా ప్రత్యేకంగా జ్ఞానాధారం అంటే కాదు. నీ శరీర మనస్సులతో సంబంధము లేకుండా నీలో ఉన్న కేవల జ్ఞానమును ఉపయోగించి ఆ జ్ఞానముతో జ్ఞానమును తెలుసుకునే ప్రక్రియ అంతే. నీ శరీర మనస్సులతో అక్కడ పని లేదు అసలు, ఎందుకంటే అవి ప్రపంచ సంబంధిత విషయాలు. అందుకని ఇక్కడ మీరు ఏ భావాన్ని తీసుకుంటారో చూడండి. ఇప్పుడు ఆకాశ భావాన్ని తీసుకున్నారనుకోండి, ఆకాశం అని చెప్పింది మరి నేను కూడా చెబుతున్నా. ఆకాశం అని చెప్పారు, చెప్పిందే చెబుతున్నా. ఆత్మజ్ఞాన గ్రంథాల్లో చెప్పబడిందే చెబుతున్నా. అది మీకేమర్థం అవుతుంది? ఆకాశం అని తీసుకున్నప్పుడు ఇంకో కొత్త దేవుడు వస్తున్నాడా? శైవులు ఉంటారా, వైష్ణవులు ఉంటారా, శాక్తేయులు ఉంటారా? అనేక మంది దేవుళ్ళు, దేవతలు, అనేక మతాలు, మత విరోధాలు ఇలా ఉంటాయా? ఎవరికి వాళ్లే మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప, నేను నా డ్రెస్ ఇది, నా గడ్డం ఇది, నా మీసం ఇది, నా ఆచారం ఇది, నా సాంప్రదాయం ఇది అని రోజులు విడదీసేసి ఫలానా రోజును ఫలానా దేవుడికి పూజ చేసి ఫలానా టైంలో ఫలానా దేవతని మనమే ఏర్పరుచుకున్నటువంటి అనేక పండగలు, ఉత్సవాలు విడివిడిగా ఇలా ఉంటాయా? ఆత్మజ్ఞానంలో అలా ఉండవు, శరీరపరంగా అలా ఉంటాయి. పండగలన్నీ దేనికి? శరీరానికి. మీరు కొత్త బట్టలు కట్టుకుంటారు, చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు, హాయిగా ఉంటారు. ఉండండి, శరీరపరంగా మీరు చక్కగా అన్ని చేసుకోండి. శరీరం కరెక్ట్ ఎవరొద్దన్నారు? మీ పండగలు, మీ ఆచారాలు, మీ సాంప్రదాయాలు, విధానాలు, అది జీవితంలో వైభవం. జీవితం ఎప్పుడు అలా నిరుత్సాహంగా సాగకూడదు, ఉత్సవంలో ఉండాలని పండగలు పెట్టారు. నిత్య పండగగా జీవించని, కనీసం నువ్వు అలా అలవాటు చేసుకుంటావని. ఉత్సాహంగా ఉండాలి జీవితం, ఎప్పుడు ఉత్సాహంగా ఉండటమే ఉత్సవం. అలా జీవించండి. అది శరీరపర సత్యాలు అవన్నీ. వాటిని మనసుతో భావించుకొని, ఊహించుకొని మీరు ఆ ఊహాత్మకమైనటువంటి ఆచార సాంప్రదాయ విధి విధానాలు, పద్ధతులు, దేవుళ్ళు, మతాలు చక్కగా వెళ్ళండి. ఎందుకంటే మనసు శరీరానికి చాలా అవసరం, ఊహ చాలా అవసరం. ఆ ఊహలోనే ఉత్సాహం వస్తుంది. ఊహ లేకపోతే ఉత్సాహం రాదు, ఆనందం రాదు. అందుకని ఊహాత్మక, భావనాత్మక ఉత్సాహాలను శరీరపరంగా, మనోపరంగా అనుభవించండి. ఎందుకంటే శరీరం పడాలి అంటే మనసు ఉత్సాహపడాలి. ముందు భావన మనసులో కలగాలి. ఈ రెండు ఇంటర్లింక్లో ఉంటాయి. కాబట్టి అది ఎంత భౌతికము, అదంతా కర్మయోగం, అదంతా భక్తి యోగము, శరీర మనస్సులకు సంబంధించింది. అందులో తప్పేం లేదు. శరీర మనస్సులను చక్కగా అలా పెట్టుకోండి. జ్ఞానం అన్నప్పుడు ఏంటి అంటే అసలు శరీర మనస్సులకే సంబంధం లేదు. అక్కడ
నీలో ఉన్న జ్ఞానం, ప్రతి మనిషిలో జ్ఞాన సంపద ఉంది. నేను నాకు తెలుస్తున్నాను. నేను ఇప్పుడు శరీరాన్ని కదపట్లా, నేను అసలు మనసును కదపట్లా, అలా ప్రశాంతంగా కూర్చున్నా, కానీ నేను నాకు తెలుస్తున్నాను, అది నా జ్ఞానము. నేను ఇప్పుడు నా మనసును చూస్తున్నాను, నా మనసులో ఎన్ని ఉన్నాయో ఏమున్నాయో అన్నీ నాకు తెలుస్తున్నాయి, అది నా జ్ఞానము. నా శరీరము కూడా నాకు తెలుస్తుంది, అది నా జ్ఞానము. శరీరంతో నేను చేసేవన్నీ నాకు తెలుస్తున్నాయి, మనసుతో నేను ఊహించేవన్నీ నాకు తెలుస్తున్నాయి, అది నా జ్ఞానము. జ్ఞానముతో జ్ఞానాన్ని తెలుసుకుంటాను. నాతో అంటే నా జ్ఞాన సంపదతో నన్ను నేను సంపూర్ణంగా తెలుసుకుంటాను. నాకు శరీర మనస్సులతో పని లేదు, ఎందుకంటే నా చదువు నేనే, నా విద్యాలయం నేనే, నా యూనివర్సిటీ నేనే, నా పాఠశాల నేనే, నా జ్ఞాన గ్రంథం, నేను చదువుకునే గ్రంథము నేనే, నా స్కూలు నేనే, నా పాఠశాల నేనే, నా క్లాస్ రూము నేనే, నా గ్రంథము నేనే, నా గురువు నేనే, నా శిష్యుడు నేనే, నా దేవుడు నేనే, నా భక్తుడు నేనే, నా జ్ఞానము నేనే, నా బోధ నేనే, వినేది నేనే, నా జ్ఞానము నేనే, నా గ్రహింపు నేనే అన్నప్పుడు శరీర మనస్సులు వచ్చినప్పుడు విభజన వచ్చేస్తుంది, ఏకత్వం ఉండదు, అదంతా పరిమితత్వం వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఆత్మశక్తి అన్నప్పుడు నా అనంతత్వాన్ని తెలుసుకుంటున్నా. కాబట్టి శివోహం శివోహం అన్నప్పుడు ఈ శివ అనే పదమునకు ముందు ఆయన ఇంకో పదం వాడారు. అక్కడ చాలా జాగ్రత్తగా మనం అది కూడా విన్నాం. ఆయన ఏం చెప్తున్నారు? చిదానంద రూప శివోహం శివోహం. దీన్ని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు మనం. చిదానంద రూపము, చిత్ అంటే చైతన్యము, దీన్ని సచ్చిదానంద రూపం అని కూడా అంటారు. సచ్చిదానందం అని ఒక పేరు ఉంది. సత్ చిత్ ఆనందము అంటే ఆనందంగా ఉంది. ఆ ఆనందము చైతన్యముతో కూడింది, అంటే కదలిక ఉంది అందులో. అంటే ఆనందం ఉందని నాకు తెలుస్తుంది, ఆ గ్రహింపు కదలిక ఉంది, జడత్వం కాదు అది. అదే సత్యము. దాన్నే ఇక్కడ చిదానంద రూప అని వాడారు. చిదానంద రూపమైనటువంటి శివుడును, అంటే శివుడు చిదానంద రూపంలో ఉంటున్నాడు అని చెప్పుకోవచ్చు. ఒకవేళ పరిమిత భావంలో మీరు ఒక శివుడిని ఊహించుకుంటే, లేదా చిదానంద రూపమే శివత్వము, అక్కడికి రూపం లేదు. చైతన్యముతో కూడిన ఆనంద భావం ఏదున్నదో, చిదానంద రూపం ఏదున్నదో నాలో, అది శివత్వము. ఆ శివత్వాన్ని నేను శివోహం శివోహం అలా తీసుకుంటే ఆత్మజ్ఞానానికి సరిపోద్ది. ఇప్పుడు ఆ చిదానంద స్వరూపం ఏంటి? చిదానంద స్వరూపం ఏంటి చెప్పండి. జాగ్రత్తగా నేను మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. చిదానంద రూప శివోహం శివోహం. ఇప్పుడు శివుడు అనేటువంటి ఒక ఉత్తమమైనటువంటి దేవుడికి ఒక రూపం ఉన్నది, ఒక ఆకృతి ఉన్నది, ఆయనకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆయనకు ఒక లోకం ఉన్నది, కైలాసం అని అన్నీ ఉన్నాయి. మీరు అలా ఒక పరిమిత రూపంగా ఇక్కడ ఆచార్యులు వారు చెప్పారు అన్నప్పుడు అది ఆత్మజ్ఞాన సంబంధిత విషయం కాదు, శరీర మనోబుద్ధులకు సంబంధించిన విషయం. ఎందుకనంటే అక్కడ శివుడికి రూపం ఉంది, ఆ రూపాన్ని నేను నా కంటితో దర్శిస్తున్నాను, అంటే నా శరీరం చూస్తుంది. ఆ రూపాన్ని నేను నా శరీర ప్రక్రియలతో అర్చిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. ఇప్పుడు ఆ రూపమునకు భిన్నముగా అనేక దైవ రూపములు ఉన్నాయి. మళ్ళీ విష్ణువు ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు, ముకోటి దేవతలు ఉన్నారు, ఇతర మతాలలో అనేక మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు. ఈ సాంప్రదాయాలకు భిన్నమైన సాంప్రదాయాలు ఉన్నాయి, ఆ దేవుళ్ళకే రూపాలు ఉన్నాయి, వాళ్ళ రూపాలు ఈ రూపమునకు భిన్నముగా అనేకంగా ఉంటాయి. అప్పుడేమైంది? రూపభావన వచ్చేసింది. ఇప్పుడు శివుడు కూడా పరిమితుడైపోయాడు. ఎందుకని? శివుడి కంటే భిన్నంగా విష్ణువు ఉన్నాడు, ముక్కోటి దేవతలు ఉన్నారుగా. కాబట్టి ఇప్పుడు శివత్వము పరిమితం అయిపోయింది, శివుడు పరిమితం అయిపోయాడు. అప్పుడు ఆ పరిమిత దేవుణ్ణి నేను పరిమితంగా ఆరాధించుకున్నప్పుడు నా రెండు పరిమితాలు, ఆ పరిమిత దేవుడు, నా పరిమిత ఆరాధన ఏదుందో, నాదొక పద్ధతి అయింది, నాదొక మతం అయింది, నాదొక మార్గం అయింది, నాదొక విధానం అయింది. అది శరీరపరంగానే చేయగలను. నేను ఆకార దేవుడైనటువంటి ఆ శివుణ్ణి శరీరం పరంగా మాత్రమే చూడగలను, మనోపరంగా మాత్రమే ఊహించుకోగలను. శరీర పరంగా మాత్రమే ఆ శివుడితో నేను ఉండి ఆరాధించి అర్చించి గడపగలను. ఊహాత్మకంగా ఆ కైలాస లోకాన్ని మానసిక లోకంలో భావనాత్మకతతో
ఊహించుకొని దర్శించగలను, వాస్తవంలో చూడలేను. వాస్తవంలో శివ దర్శనం కూడా చేయలేను, ప్రతిమల్ని చూడగలను. ఊహాత్మకమైన మనోలోకంలో ఊహాత్మకమైన శివ దర్శనం చేయగలను, ఊహాత్మకమైన కైలాస దర్శనం చేయగలను. ఈ రెండు శరీర మనస్సులతోనే చేయగలను. అలా ఏ దేవుడైనా అంతే, వైష్ణవమైనా అంతే, శాక్తేయమైనా అంతే, ఇతర మతస్థులు ఏదైనా అంతే. అవన్నీ శరీరపర మనోపరాలు. ఇప్పుడు మౌంట్ కైలాస అని శివుడిది వెళ్తూ ఉంటారు హిమాలయాల్లో, చాలా పవిత్రమైన స్థానం. అక్కడ మానస సరోవరం కూడా ఉంటుందని చెబుతారు. మానస సరోవరం అంటే ఏంటి? అక్కడికి వెళ్ళి భౌతికంగా చూస్తావా మానస సరోవరాన్ని? నీ మనసు అనే సరోవరంలోనే నీలోనే ఉన్న కైలాసాన్ని చూస్తావా? అయితే అది ఆత్మశక్తి. భౌతికంగా చూస్తానంటే కంటితో చూడాలి, శరీరాన్ని తీసుకెళ్ళాలి, మనసుతో భావించుకోవాలి. ఆత్మజ్ఞానంలో అయితే మానస సరోవరం అంటే అసలు మన మనసే కదా. పేరే మానస సరోవరం, దానికి పెట్టబడిన పేరు. అక్కడ కైలాస పర్వతం. అదే అన్ని అనంతాత్మశక్తిలోకి భావనలోకి వచ్చావనుకో, నీలోనే ఇప్పుడు అనంతాత్మశక్తి భావనగా దాన్ని చూసినప్పుడు మానస సరోవరం ఉండదు, మనసు ఉందంతే. కైలాసం ఉండదు, ఆత్మశక్తి ఉంటుంది. ఇప్పుడు శివుడు ఉండడు, ఆత్మశక్తి స్వరూపుడే శివుడైపోయి ఉంటాడు. అది చిదానంద రూప శివోహం శివోహం. కాదు నేను శివుణ్ణి అని ఒకవేళ చెబుతూ ఉండుంటే, ఆ రూప శివుణ్ణి అంటూ ఉండుంటే అది పరిమితత్వం అయిపోద్ది. అది జ్ఞానయుతం అవదు, అనంత ఆత్మ జ్ఞానం అవదు. ఆధ్యాత్మిక చదువుకు అది సరిపోదు. శరీర మనోపరమైన కర్మభక్తి మార్గాలకి, మత మార్గాలకి అది సరిపోద్ది, భక్తి మార్గాలకి అది సరిపోద్ది. కాబట్టి మీరు ఎందులో ఉండాలనుకుంటున్నారు అనేది పాయింట్ ఇక్కడ. మీకు రూపారాధన, మత మార్గము, కర్మభక్తి మార్గాలు శరీర మనస్సులుగా అర్థమవుతుంటే మీరు అక్కడ దాన్ని శివుడిగా తీసుకోండి, రూప శివుడిగా తీసుకోండి. లేదా ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు అర్థమవుతుంటే మీరు దాన్ని అనంత ఆత్మశక్తిగానే తీసుకోవాలి. అప్పుడు ఎలా తీసుకోవాలి మీనింగ్ని? చిదానంద రూప శివోహం శివోహం అంటే శివుడెప్పుడు చిదానంద స్వరూపుడై ఉంటాడు అని ఒక ఆకార శివుణ్ణి తీసుకొని ఆయన లక్షణము చిదానందము, ఆయన ఎప్పుడు ఆనందముగా చైతన్య స్వరూపుడై ఉంటాడు అన్నా కూడా ఆయన చైతన్య స్వరూపుడు నీకు రూపంలో ఉన్నా కూడా. ఇప్పుడు రూపం చవటలాడు గొప్పదని, ఆనందము చెబుతున్నారు. చిదానందం అది చైతన్యము, అది ఆనందము అని చెబుతున్నారు. ఒకళ్ళు రూపంలో చూసిన రూపాన్ని వదిలేమని చెబుతున్నారు. అక్కడ కూడా రూపాన్ని వదిలేమని చెబుతున్నారు దాని మీనింగ్లో ఆచార్యులు వారు. కాదు, అసలు చిదానందం అనేది ఒకటి నాలోనే ఉన్నది, ప్రతి మనిషిలోనే ఉన్నది. ఆ చిదానంద తత్వం ఏదుందో, ఆ చిదానందమైనటువంటి భావన రూపం ఏదుందో, నా లోపల కలుగుతున్న చిదానంద స్వరూపము, నాకు ఏదో అనుభూతి చెందుతున్నానో అదే శివత్వము. ఆ శివత్వమే నేను. శివము అంటే అక్కడ శుభము. శివము అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి, అందులో ఒకటి శుభము. అప్పుడు అక్కడ ఆకార శివుడు ఉండడు, శుభత్వం ఉంది. ఏంటా శుభత్వం అంటే చిదానంద స్వరూపుణ్ణి నేను అసలు ఈ శరీరం కాదు, నేను ఈ మనసు కాదు, చిదానందం, ఆనందం నేను. ఇదేంటంటే అటువంటి ఆనందం అసలు నా మనిషిలో ఉందా అంటే ఒకసారి చూసుకో. ఆనందము చైతన్యముతో కూడింది, జడము కాదు అని. అంటే ఆనందము నాకు తెలుస్తున్నదనే కదలిక ఉన్నది, గ్రహణ శక్తి ఉన్నది అక్కడ. నేను ఆనంద స్వరూపుడను, నేను ఆనంద స్వరూపురాలను అని నాకు తెలుస్తుంది. ఆ ఆనంద స్వరూపమైనటువంటి శుభత్వమే నేను, అది సకల శుభములు. అక్కడ శివత్వము శుభత్వము. నేను వీళ్ళ శరీర భావన మనోభావంలోకి వెళ్ళిపోయాను అనుకున్న శుభత్వాన్ని కోల్పోతాను, అశుభాలకు వెళ్ళిపోతాను, దుఃఖాలకు వెళ్ళిపోతాను. శరీరం నశించిపోద్దని మరణ భయానికి వెళ్ళిపోతాను, మొత్తం అశుభాలకు వెళ్ళిపోతాను, ప్రపంచంలో పడిపోతాను. అశుభ భావాలను భావించుకుంటాను. ఎప్పుడు అనారోగ్యం వస్తుందో, ఎప్పుడు బాధ వస్తుందో, ఎప్పుడు కష్టం వస్తుందో, ఎప్పుడు ఇబ్బంది వస్తుందో, ఎప్పుడు దేనికి గురవుతానో అని నిరంతర అశుభ భావాలను భావించుకుంటూ, శంకించుకుంటూ నిరంతరం భయంతో బతుకుతూ ఉంటాను. అందుకని అది శుభత్వము, శివము. ఆ శుభత్వము నేను, శివోహం. చిదానంద రూపమైనటువంటి ఆ శుభము ఏదున్నదో, శుభత్వం ఏదున్నదో, మంగళకరమైనది ఏదున్నదో అది శివము. అంటే మంగళకరమైనది, శుభమైనది, మేలైనది, ఉత్తమమైనది.
ఏదో ఉన్నదో అది నేను. ఆ భావంలో నాకు అసలు ఏ భయం కలగదు, ఏ బాధ కలగదు, అశుభాలు ఉండవు నాకు, అసలు అశుభ భావనే పుట్టదు నాకు. అందుకని అశుభ భావన పుట్టేవన్నీ నేను కాదు అని చెప్పుకుంటూ వచ్చారు ఆయన. అక్కడ నిర్వాణ షట్కాన్ని కూడా చదువుకోవాలి. అంటే పై లైన్లు పెట్టి కిందదని అర్థం వస్తుంది. అర్థం మనం తీసుకునేటప్పుడు కూడా పై లైన్లు పెట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఆ మంగళకరమైన శుభకరమైన శివత్వం ఏది ఉందో ఆ శివత్వము ఏంటి, ఎలానుంటుంది? చిదానంద రూపం, ఎప్పుడు ఆనంద రూపంగా ఉంటుంది. అది చైతన్యముతో కూడిన ఆనందం. చైతన్యం అంటే నాకు అవగతమవుతుంది, నాకు తెలుస్తుంది, నాకు తెలియబడుతున్న ఆనందం అది. అంటే నేను అనుభవిస్తున్న ఆనందం. ఆ ఆనందమే శివత్వం, శుభకరమైనది, శాశ్వతమైనది, మంగళకరమైనది. అది నేను, అహం. ఆ శివత్వము శుభత్వము నేను అన్నప్పుడు అక్కడ ఆకార శివుడు లేడు. ఆకార శివుడు లేడు. లేడు అనడానికి ఆధారత ఏంటి? అసలు ముందు ఈ చిదానంద రూపం మనలో ఉందా చూసుకున్నప్పుడు వెళ్దాం. అంటే ఈ ఆనందం అంటే చైతన్యముతో కూడిన ఆనందము. అంటే చైతన్యముతో కూడిన ఆనందము అంటే ఏంటి? చైతన్యం అనే క్రియ వలన నాకు తెలుస్తున్నది. జడమైతే తెలియదు నాకు. జడము అంటే అర్థం ఏంటంటే నాకు తెలియట లేదు. చైతన్యము అంటే ఏంటంటే కదలిక ఉంది, నాకు తెలుస్తున్నది. చైతన్యం ఉందనడానికి గుర్తు ఏంటంటే నాకు తెలియటం, గాలి వీస్తున్నది, ఆ స్పర్శ నాకు తగిలింది, తెలుస్తున్నది. అలాగే నాకు ఆనందముగా ఉన్నదని తెలుస్తున్నది. అలాంటి స్థితి అసలు ఉందండి? ఒకటి ఆనందంగా ఉందండి. నాకు తింటే ఆనందం, చూస్తే ఆనందం, వింటే ఆనందం, పొందితే ఆనందం, నేను అనుకున్నవన్నీ జరిగితే ఆనందం. ఓకే, అది శరీరపర ఆనందం. మళ్ళీ అది పరిమిత ఆనందాలు అయిపోయింది, వస్తువులతో వస్తున్నాయి. ఇప్పుడు స్త్రీ పురుష శారీరక సుఖం ఇంకో మనిషితో వస్తుంది. తింటే ఆనందం వస్తువులతో వస్తుంది, చూస్తే ఆనందం దృశ్యాలతో వస్తుంది, వింటే ఆనందం శబ్దాలతో వస్తుంది, మాట్లాడితే ఆనందం ఎదురు మనుషులు ఉండాలి, శబ్దార్థాలతో వస్తుంది, మళ్ళీ మనుషులు ఉండాలి. ఇవన్నీ ఆనందాలన్నీ వస్తువుల ద్వారా ఏ రకమైన గ్రహించేవైనా శరీరపరమైన మనోపరమైన ఆనందాలు, వీటిని భౌతిక ఆనందాలు అంటారు. ఇవి శాశ్వతంగా కంటిన్యూటీ ఉండేది కాదు. ఆ వస్తువు అనుభవించినంతసేపే ఉంటుంది, తర్వాత అది పోద్ది. ఆ వస్తువు దొరకకపోతే దుఃఖంగా మారిపోద్ది. అనుభవం ఉన్నంతసేపు అది ఉంటుంది. మళ్ళీ అదే వస్తువు నా దగ్గర జీవితకాలం ఉన్నా అది కొత్తలో పొందినప్పుడు ఉన్న ఆనందం తర్వాత ఉండదు. అందుకే కొత్త బట్టలు పాత బట్టలు అంటాం. అవి బట్టలు. కొత్త బట్టలు అంటే మన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు కొనుక్కొని నేను వేసుకున్నాను కనుక కొత్త బట్టలు. పాత బట్టలు అంటే ఏంటి? నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో వేసేసుకున్నా, దాని మీద నా మనసు పాత పడిపోయింది, ఇప్పుడు అది ఆనందించట్లా, అందుకని మళ్ళీ కొత్త బట్టలు కావాలి నాకు. అలా కొత్త వస్తువులు, కొత్త విషయాలు అన్ని కొత్తవి కావాలి. మనసు పాత పడిపోయిందా? ఎక్కడే ఉందంటే ఆనందం అంతరించిపోయింది. వస్తువు ఉందా, ఆనందం అంతరించిపోయింది. వస్తువును పొందినప్పుడున్న ఆనందం వస్తువు ఉన్నంతకాలం ఉండట్లా. అందుకే భార్యాభర్తలు ఎందుకు కొట్టుకు చేస్తారంటే, కొత్తలో స్త్రీ పురుష శారీరక సుఖానుభవం కొరకు వివాహం చేసుకున్న కొత్తలో ఇద్దరు కొత్త, ఇద్దరికే కొత్త బట్టలాగా, కొత్త చెప్పుల్లాగా, కొత్త వస్తువుల్లాగా. అవి పాత పడిపోయినప్పుడు పాత పడిపోయినట్టుగా మళ్ళీ కొత్త వస్తువుల కోసం ఎలా ప్రయత్నించుకుంటున్నాం? ఆనందం పోయింది. పాత పడిపోవటం అంటే ఏంటి? ఆ వస్తువుల నుంచి ఆనందం పోయింది, వస్తువులు ఉన్నాయి. అలాగే అక్కడ మనిషి అక్కడే ఉంది, జీవిత భాగస్వామి అక్కడే ఉన్నారు, కానీ ఆనందం పోయింది, పాత మనిషి అయిపోయారు. అందుకని గొడవలు వస్తూ ఉంటాయి. మళ్ళీ శారీరక సుఖం కలగదంటే కలుగుతుంది, కానీ మనిషి పాత మనిషి, యాంత్రిక శారీరక సుఖమైంది. పోయిన అందులో ఏమన్నా మార్పు ఉందా అంటే లేదు. మనోభావన దాన్ని పాతపరుచుకుంది. అందుకని చాలా మంది మళ్ళీ కొత్త సుఖం కోసం తప్పులు చేస్తూ ఉంటారు. అక్రమ సంబంధాలంటే అవే. అలా అన్ని విషయాల్లోనే అంతే. మనసు అలా వెళ్ళిపోతూ ఉంటుంది, పాతపరుచుకుంటుంది. అలా పాతపరుచుకొని అంతమైపోని ఆనందం ఏమన్నా ఉందా? శాశ్వతంగా ఉండే ఆనందం ఏమన్నా ఉందా? వస్తువులతో అంటే ఏదైనా వస్తువులతో ఉందనుకోండి ఆనందం, ఖచ్చితంగా అది పోద్ది. వస్తువులు పాత పడిపోతాయి కదా. మనుషులతో ఉన్న ఆనందం అనుకోండి, అది కూడా ఖచ్చితంగా పోద్ది. ఎందుకంటే మనుషులు పాత పడిపోతారుగా. ఇంద్రియాలతో అనుభవించే వస్తురూప, మనుషు రూప, పదార్థ రూప, భౌతిక ప్రపంచ పరిమిత రూప ఆనందం ఏదైనా నశించిపోతూ ఉంటుంది. ఎందుకని? వస్తువు ఉండొచ్చు, పోద్ది, ఆనందం ఉండదు. ఇప్పుడు వాహనం కొనుక్కున్నాం, కొనుక్కొని కొత్తలో మొదటి రోజు అత్యుత్తమమైన ఆనందం ఉంటుంది, వేసుకు తిరుగుతాం. రెండో రోజుకి కొంచెం తగ్గుద్ది, మూడో రోజుకి కొంచెం తగ్గుద్ది, నాలుగో రోజుకి కొంచెం తగ్గుద్ది, 10 రోజులకి అసలు వాహనాన్ని పట్టించుకోం, అవతలు పారేస్తాం. మళ్ళీ కొత్త వాహనాలు ఇంకా చూస్తూ ఉంటాం.
అరే అది ఇంకా బాగుంది, ఇది ఇంకా బాగుంది అని. ఏదైనా అంతే మనిషి జీవితం. అలాంటివి నీకు శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేవు. ప్లస్ ఆ వస్తువు దొరక్కపోతే దుఃఖం వస్తుంది, దొరికిన వస్తువు పోతే మళ్ళీ దుఃఖం వస్తుంది. దొరికిన వస్తువు దొరికినట్టే ఉన్నా కూడా దుఃఖం అంటే ఆనందం అంతరించిపోద్ది, మళ్ళీ కొత్త వాటి కోసం ప్రయత్నం వెళ్తూ ఉంటుంది. అంటే ఆనందం కంటిన్యూటీ ఉండదు. మరి కంటిన్యూటీ ఉండాలి అంటే ఆనందం ఏంటి? ఇప్పుడు అది పరిమిత వస్తువులతో కాని ఆనందం అయి ఉండాలి. అసలు ఏ వస్తువులకు సంబంధం లేకుండా, ఇంద్రియాలకు సంబంధం లేకుండా, శరీరానికి సంబంధం లేకుండా, మనసుకు సంబంధం లేకుండా, ప్రాపంచిక విషయాలకే వస్తువులకి అసలు ప్రపంచానికి సృష్టికే సంబంధం లేకుండా, శరీర మనస్సులకు సంబంధం లేకుండా ఆనందం ఉండాలి ఇప్పుడు. అప్పుడు కానీ అది పోతకుండా ఉండదు. అలాంటి ఆనందం అసలు ఉంటుంది ఎక్కడన్నా? శరీర మనసులు లేకపోతే ఇంకా నేను ఎక్కడున్నాను? నేను చచ్చిపోతానని కదా నా భావన. శరీర మనసులు లేకపోతే చనిపోయినట్టే. అలాగే ప్రపంచం లేదు, వస్తువులు విషయాలు లేవు, మనుషులు లేరు అనుకో, నేను అసలు ఆనందం ఎలా పొందుతాను? అసలు పొందలేనుగా సృష్టి లేకపోతే. అప్పుడు చచ్చిపోతాను. తినడానికి తాగడానికి ఏముండవుగా. ఈ విషయం చెప్పేది ఎవరో? శరీరము మనస్సులు. ప్రపంచాన్ని గుర్తించేది శరీరం మనస్సులు. అది లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పేది శరీర మనస్సులు. శరీర మనస్సులు లేకపోతే నేను చచ్చిపోయానని చెప్పేది శరీర మనస్సులే. నేను లేనని చెప్పేది శరీర మనస్సులే. మరి ఈ శరీర మనస్సులు లేకుండా, ప్రపంచం లేకుండా ఆనందం ఏదైనా మనిషిలో ఉన్నదా అంటే గుర్తించు, నీలోనే కదా. ఎత్తుకేముంది? అన్ని ఆధారతతో ఉంటాయని చెప్పాక ఆత్మజ్ఞాన మార్గంలో. అంటే ఉన్నది ఉంది. ఎక్కడా? శరీర మనస్సులు ఎక్కడ లేవో అక్కడ ఉంది, ప్రపంచం ఎక్కడ లేదో అక్కడ ఉంది, అక్కడ ఆనందం ఉంది. అదేంటి? శరీర మనస్సులు లేకుండా అసలు నేను ఉండను కదా, చనిపోతాను కదా. ప్రపంచం లేకుండా నేను ఉండను కదా, చనిపోతాను కదా. కొంచెం పరిశీలించుకోవయ్యా, కొద్దిగానే పరిశీలించవయ్యా బాబు. నిన్ను చూసుకో, కొద్దిగానే పరిశీలించి తల్లి. వింటున్నావు కదా ఎప్పటి నుంచో. శరీర మనస్సులు లేకుండా, ప్రపంచం లేకుండా అసలు నువ్వు ఉన్నావా లేవా ఆలోచించు ఒకసారి. ఉంటే ఆ స్థితి యథార్థంగా ఉండాలి నీకు. అది పెద్ద ఆత్మజ్ఞానం తెలిసిపోయి కాదు, మామూలు జీవన శైలిలోనే అది నీకు కనపడతానే ఉండాలి. ఎందుకని నిరూపణ సత్యాలతోనే ఆత్మజ్ఞానం సబ్జెక్ట్ మాట్లాడుకోబడుతుంది. ఆధ్యాత్మిక చదువు అంటే ఏంటి? అన్ని నిరూపణలే. ఇప్పుడు స్కూల్ చదువులైనా అన్ని నిరూపణలు. పుస్తకం ఉంటుంది, పుస్తకంలో పాఠం ఉంటుంది, ఆ పాఠానికి సంబంధించిన విషయాలన్నీ ప్రపంచంలో ఉంటాయి. నిరూపణలతో చెప్తారు అంతే. విద్య ఎప్పుడు నిరూపణలతో ఉంటుంది, నమ్మమని ఉండదు. నమ్మమని చెప్పేదంతా అవిద్య, అజ్ఞానము, కల్పన, ఊహ. కాబట్టి నీ శరీరంలో ఇప్పుడు నువ్వు జీవించి ఉండగానే, నువ్వు బ్రతికి ఉండగానే, నువ్వు శరీర భావనతో బ్రతుకుతూ ఉండగానే నీకేదో పెద్ద జీవన్ముక్త స్థితి వచ్చేసి ఆత్మశక్తి ఎరుకొచ్చినాక కాదు, మామూలుగా ఇప్పుడే సహజ సామాన్య స్థితిలోనే నువ్వు శరీరంతో ఉండగానే, శరీర మనస్సులతో ఉండగానే, ప్రపంచంలో ఉండగానే, ఇలా జీవిస్తూ ఉండగానే, ఒక సామాన్యుడిగా సామాన్యురాలుగా ఇలా బతుకుతూ ఉండగానే నీ జీవితంలో శరీర మనస్సులకు సంబంధం లేకుండా, ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండే ఆనందం ఏమైనా ఉందా? అసలు అటువంటి స్థితి ఉందా నీ దగ్గర? ప్రపంచానితో సంబంధం లేని, శరీర మనస్సులతో సంబంధం లేని స్థితి ఏమైనా నీ దగ్గర ఉందా? అది ఆత్మస్థితి కాదు, మనం అక్కడికి వెళ్ళక్కర్లా. సహజ స్థితిలో ఆలోచించుకో. అంటే చక్కగా ఉంది. మన నిద్రాస్థితి. అందరం రోజుకి 8 గంటల నిద్రలోకి పోతున్నాం, గాఢ నిద్రలోకి పోతాం. అప్పుడు శరీరం లేదు, మనసులు. నిద్ర అంటే ఏంటి? శరీరం నిద్రపోయింది, మనసు నిద్రపోయింది. శరీరం నిద్రపోయింది మొదట, మనసు నిద్రపోవాల కదులుతుంది. దాన్ని స్వప్నలోకము అన్నాం. మనసు కదులుతుంది, అది మనోలోకం, స్వప్నలోకం కాదు. యాక్చువల్గా స్వప్న అనే పేరు అనవసరం, మనోలోకం. అది నిజమే. మనోలోకంలో అది నిజంగానే జరుగుతుంది, నిజంగానే అనుభవిస్తున్నాం. అందుకే మనోలోకంలో భయభ్రాంతులు, దుఃఖాలు, సుఖాలు. శరీర లోకంలో ఎలా అయితే భయభ్రాంతులకు గురవుతామో, సుఖ దుఃఖాలకు లోనవుతామో, యథాతథ సత్యంగా మనోలోకంలో అన్ని జరుగుతున్నాయి. ఎందుకని అంటే అది నిజం కనుక. అందుకే శరీరం కూడా దానికి తగ్గట్టు కళలో కూడా కనిపిస్తుంది. ఆ కళ్ళు, నా కళ్ళలో నేను కూడా ఉంటాను. మనోలోకంలో అదంతా నిజమే. అది ఎంత కంపన వస్తుంది అంటే నిజంగా మన నిద్రలోంచి కూడా లేచిపోతాం. అయితే భౌతిక ప్రపంచంలో మళ్ళీ శరీరంతో జీవించేటప్పుడు వేరుగా ఉంది కనుక అక్కడ మనోలోకం ఆగిపోద్ది అక్కడికి. కానీ మనోలోకంలో శరీరం వదిలేసినాక అది నిజమే. దాన్ని స్వప్నము అని పేరు పెట్టాం, అంతూరినే స్వప్నలోకము అన్నాం. అంటే మనం ఇప్పుడు స్వప్నలోకంలో ఏమైంది? మనసు కూడా నిద్రపోయింది. ఇప్పుడు
అప్పుడేమైంది? గాఢ నిద్ర అన్నాం. గాఢ నిద్ర. ఇప్పుడు గాఢ నిద్ర అంటే నిద్రాస్థితి ఏదుందో ఆనందముగా ఉందా లేదా? ఒకసారి ఆలోచించుకోండి ఎవరికి వాళ్ళు. నిద్రాస్థితి ఆనందమును కలిగి ఉన్నదా లేదా? ఖచ్చితంగా ఆనందంగా ఉంది. ఎందుకని అందరూ నిద్రపోవాలనుకుంటాం. నిద్ర సుఖము అంటే సుఖం అనుకోవచ్చు, ఆనందం అనుకోవచ్చు. ఇక్కడ ఆనందం అనే పదమే ఉందిగా, చిదానంద, దాని గురించి మాట్లాడుతున్నాం కనుక ఆనందం అందాం. ఆనందంగా ఉంది, లేకపోతే అసలు నిద్ర ఎందుకు పోతాం? నిద్రపోము. నిద్రాస్థితిలో ప్రపంచం ఉందా? లేదు. నిద్రాస్థితిలో శరీరము మనస్సులు ఉన్నాయా? లేవు. శరీర మనస్సులు ఉన్నంతసేపు నిద్ర పడుతుందా? పట్టదు. ప్రపంచం గుర్తున్నంతసేపు నిద్ర పడుతుందా? పట్టదు. ప్రపంచ భావన ఉన్న నిద్ర పట్టదు, శరీర భావన ఉన్న నిద్ర పట్టదు, మనోభావన ఉన్న నిద్ర పట్టదు. మనోభావన ఏమని చెప్పాం? స్వప్నలోకము. అక్కడ ప్రపంచం ఉంది, నేను ఉన్నాను, మొత్తం అన్నీ ఉన్నాయి. శరీర లోకంలో ఏం దర్శిస్తున్నానో అవన్నీ స్వప్నలోకంలో ఉన్నాయి. అది మనోలోకం, అది నిజమే. దానికి స్వప్నలోకం అని పేరు పెట్టుకున్నాం మనం అంతే. నిద్రాస్థితిలో ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? ఆనందంగానే ఉన్నాను. నిద్ర లేచినాక నాకు తెలుస్తానే ఉంది నేను ఆనందంగా ఉన్నా. మళ్ళీ నిద్రపోవాలని కూడా నేను విశ్వప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఆనందం కావాలి నాకు. అసలు శరీరం బాగా అలసిపోయిన వాళ్ళు, మనసు బాగా అలసిపోయిన వాళ్ళు ఎంత తొందరగా రెస్ట్ తీసుకొని నిద్రపోదామని నిద్రలోకి వెళ్ళిపోతుంటారు. అసలు దీన్ని మర్చిపోదాం కాసేపు కోరుకుంటారు దాన్ని. నిద్రానందము, నిద్రా సుఖము అంతా బాగున్నాయి, చక్కగా ఉన్నాయి. అయితే మరి నిద్రలో ఆనందం ఉందని నాకు తెలుస్తుంది కదా, ఆ నిద్రా సుఖము నాకు తెలుస్తుంది కదా, ఆ తెలియట చైతన్యము. ఆ చైతన్యమే చిదానందము. చిత్ అంటే చైతన్యము, చిత్ ప్లస్ ఆనంద, చిదానంద. చైతన్యము ప్లస్ ఆనందము, చిదానందము. చిదానంద స్వరూప, చిదానంద రూప శివోహం శివోహం. ఆ చిదానంద రూపమైనటువంటి అది ఎలా ఉంది? ఆనందం శుభకరమైంది. అక్కడ అమంగళకరమైంది ఏమీ లేదు. ప్రపంచంలో అమంగళం ఉంటుంది, పుట్టడం ఉంటుంది, పెరగటం ఉంటుంది, అందులో దొరకటం ఉంటుంది, దొరకపోవటం ఉంటుంది, అనారోగ్యములు ఉంటాయి, బాధలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, మరణాలు ఉంటాయి. అశుభ సంకల్పములన్నీ కూడా ప్రపంచ భావనలో, శరీర భావనలో, మనోభావనలో ఉంటాయి. నిద్రాసుఖములో, నిద్రాభావనలో, చిదానంద రూపంలో ఏముంటాయి? శుభ సంకల్పములే ఉంటాయి. ఆ శుభమే శివత్వము. శివము అంటే శివ అనే పదమునకు అర్థము శుభము, ఒక అర్థం అది. శివము అంటే శుభము, మంగళకరమైనది అని. మొత్తం ఈ చిదానంద స్వరూపం ఎలా ఉంటుందంటే శుభముగా ఉంటుంది, మంగళకరముగా ఉంటుంది. ఆ మంగళకరము శుభము అయినటువంటి తత్వమును నేను అహం, అది శివత్వం. శివత్వం అంటే శుభత్వం. ఆ శుభత్వము నేను. అక్కడ సుఖంగా ఉంది, ఆనందంగా ఉంది, చైతన్యం తెలుస్తుంది నాకు. ఆనందం తెలియటము చిదానందము, జడము కాదు. జడమైతే నాకు ఆనందంగా ఉందని చెప్పలేను నేను. ఇప్పుడు ఒక రాయి నేను ఆనందంగా ఉన్నానని చెప్పలేదు. అది కాబట్టి అది మన సహజ స్థితి. రోజు 8 గంటల నిద్రలోకి వెళ్తాం అంటే ప్రపంచాన్ని, మనసుని వదిలేసి వెళ్తాం, సృష్టిని, శరీరాన్ని, మనసుని. అటువంటి అక్కడ అశుభములు లేనటువంటి సర్వశుభములతో కూడినటువంటి తత్వము శివత్వము. అది శివ అనే పదమునకు అర్థము శుభము అని, మంగళకరమైనది అని. అలా తీసుకున్నప్పుడు రూపభావన లేదు, ఉన్నది ఆనంద భావన. ఆ ముందే చెబుతున్నారు చిదానంద, చిదానంద రూప శివోహం శివోహం. ఆ చిదానంద రూపము ఎలా? గాఢ నిద్రాస్థితి. ఇప్పుడు ఆ గాఢ నిద్రాస్థితి ఎలా ఉన్నది? ఒకసారి ఆ నిద్రాస్థితిని ఊహించుకోండి. శరీరం తెలియట్లేదు, మనస్సు తెలియట్లేదు, ప్రపంచం తెలియట్లేదు. శరీరము, మనస్సు, ప్రపంచము తెలియనటువంటి ఆ స్థితి ఎలా ఉన్నది అంటే నిద్రాస్థితి తెలుస్తుందిగా. ఆనందంగా ఉన్నానని చెబుతున్నాను అంటే తెలుస్తున్న స్థితి ఒకటి ఉంది, ఉన్నది అన్న స్థితి, తెలుస్తున్నది అన్న స్థితి ఉంది తప్ప అందులో ఇంకేం లేవు, మొత్తం ఖాళీగా ఉంది. అలా ఉన్నది అని తెలుస్తూ ఖాళీగా ఉన్నది సృష్టిలో ఏమైనా ఉన్నదా? ఉంది. ఆకాశం అలాగే ఉంది, అన్ని మళ్ళీ నిరూపణలతోనే. అందుకని దాన్ని ఆకాశము, అనంతాత్మశక్తిని, ఆ శివత్వమును, శుభత్వమును ఆకాశం అని చెప్పడం జరిగింది. శక్తితత్వం గాఢ నిద్రాస్థితిలో
ఆకాశతత్వంలోనే కలిసిపోతున్నాం వెళ్ళి. అదే ఆత్మశక్తి, మనలో ఉన్న ప్రాణశక్తి, ఆత్మశక్తి, సృష్టి అంతా వ్యాపించి ఉన్న ఆత్మశక్తి, అదే ఆకాశ శక్తి. అటువంటి ఆకాశ శక్తిని ఒకళ్ళు పరిశీలించుకున్నా నిద్రాస్థితిలో నువ్వు అక్కడే ఉంటున్నావు. ఉన్నాను అన్న భావన తెలుస్తున్నది. ఎలా ఉన్నాను, ఆనందముగా ఉన్నానన్న భావన తెలుస్తుంది. ఇంక మిగిలిన ఏం తెలియట్లేదు. దాన్ని నిద్రాస్థితి అన్నాం. దాన్ని పోలిన స్థితి ఏముందంటే ఆకాశ స్థితి ఉంది ఇక్కడ. కాబట్టి ఆకాశమే అని చెప్పబడింది. ఇప్పుడు ఆ శివత్వము ఆకాశమే, భిన్నత్వం ఏం లేదు. అయితే పదాలు అనేకం వాడచ్చు, దానికి పదాలు అనేకం వాడుకోవచ్చు. అలాగే వారు ఇది నిర్వాణ షట్కంలో చిదానంద రూప శివోహం శివోహం అన్నారు. అన్నప్పుడు వారు ఉపయోగించిన పదజాలాన్ని చూస్తే కూడా అక్కడ శివుడిని నేనని చెబుతున్నారా, లేదా ఆ తత్వము ఆత్మశక్తి ఆ చిదానంద రూపం ఏంటో ఆ రూప వివరణ చెబుతున్నారా అనేది పైన ఆయన చెబుతున్నటువంటి విషయాలను వస్తుంది. ఇది ఆయన రాసినటువంటి షట్కం అంటే ఆరు శ్లోకాలు, 6 పద్యములు లేదా 6 శ్లోకములు. ఆ 6 ఆఖరి లైను చిదానంద రూప శివోహం శివోహం అని వస్తుంది. ఆ పై లైన్లు ఉన్నాయి, పైన 3 లైన్లు ఉంటాయి, 4వ లైన్ ఇది. ఆ పై 3 లైన్లు ఆయన ఏం చెబుతున్నారో చూస్తే కింద లైన్ అర్థం ఏంటో మనకి ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. వారి భావన ఏంటి, శంకరాచార్యుల వారి భావన ఏంటి, నిర్వాణ షట్కం ఏం చెబుతుంది. అసలు నిర్వాణ షట్కం అంటే ఏంటి? నిర్వాణం అంటే మోక్షము. నిర్వాణం అనే పదం ఎక్కువ బుద్ధుడు ఉపయోగించారు. నిర్వాణం అనేది సంస్కృత పదం అంతే ఏం లేదు. మోక్షము, ఆత్మశక్తి, ఆత్మ సాక్షాత్కారము, అదే నిర్వాణము. నిర్వాణ షట్కం అంటే మోక్ష షట్కం. షట్కం అంటే 6 ఉన్నాయి అని అంతే అండి. 6 ఉన్నాయి ఇందులో. షట్ అంటే 6తో రచింపబడింది. ఇప్పుడు అదేంటో ఒకసారి 6 ఏంటో చూద్దాం. ఒకసారి పై వాక్యాలు చూసుకుంటే కిందది అర్థమైపోతా ఉంటుంది. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్రం న జిహ్వ నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమి న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. అది వారు రాసింది మొదటిది. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. మనో అంటే మనస్సు, బుద్ధి అహంకార, బుద్ధి అహంకార అంటే బుద్ధి అహంకార. చిత్తాని అంటే చిత్తముతో కూడిన, అంటే చిత్తాని అంటే చిత్తముతో కూడా అని. నాహం నేను కాదు అని. అంటే నేను ఇప్పుడు మనస్సును కాదు, నేను బుద్ధిని కాదు, నేను అహంకారమును కాదు, నేను చిత్తాన్ని కూడా కాదు. చిత్తాని నాహం, వీటిలో ఏది నేను కాదు, ఇవేవి నేను కాదు అసలు. నచ శ్రోత్రం న జిహ్వ నచ ఘ్రాణ నేత్రే. నచ శ్రోత్రం, నా అంటే కాదు అని. శ్రోత్రం వింటున్నటువంటి చెవిని నేను కాదు. జిహ్వ న జిహ్వ తింటున్నటువంటి రుచి తెలుసుకుంటున్న నాలుకను నేను కాదు. నచ ఘ్రాణ నేత్రే, ఇక్కడ చూస్తున్నటువంటి కన్ను నేను కాదు. అలాగే చర్మము నేను కాదు. నచ ఘ్రాణ నేత్రే, నాలుక చర్మం ఇవేవి నేను కాదు. అంటే పంచేంద్రియాలైనటువంటి చెవి, ముక్కు, కన్ను, నాలుక, చర్మం ఇవేమి నేను కాదు. ఘ్రాణము ఆఘ్రాణించేది ఏంటి? వాసన. ఆఘ్రాణించేది వాసన. వాసన నేను కాదు, కళ్ళు నేను కాదు, నాలుక నేను కాదు, చెవి నేను కాదు, ఇవేమి నేను కాదు. పంచేంద్రియాలు అసలు నేను కాదు. నచ వ్యోమ భూమిర్ న తేజో న వాయు. నచ వ్యోమ భూమిర్ న తేజో న వాయు. నచ వ్యోమ అంటే ఇక్కడ వ్యోమము అంటే ఆకాశము. ఆకాశము నేను కాదు, భూమి నేను కాదు, తేజస్సు నేను కాదు, వాయువు నేను కాదు. అంటే మీరు చెబుతున్న పంచభూతాలు ఏమన్నాయి అవి కూడా నేను కాదు. పంచేంద్రియాలు నేను కాదు, పంచభూతాలు నేను కాదు, అహంకారం నేను కాదు, బుద్ధి నేను కాదు, మనస్సు నేను కాదు. చిదానంద రూప శివోహం శివోహం.
ఆ చిదానంద అంటే ఆనంద స్వరూపమైనటువంటి శుభంకరమైనటువంటి ఆ శివతత్వమును నేను, శివత్వమును నేను, శివుడిని నేను అని ట్రాన్స్లేట్ చేసుకుంటే మీరు ఇప్పుడు ఏమైపోతారు? రూపదేవుణ్ణి పెట్టుకున్నారు. మరి రూపదేవుణ్ణి పెట్టుకున్నప్పుడు రూపానికి వెళ్ళి పైన అన్ని లేవని ఎలా చెబుతాం? మనసు లేదు, బుద్ధి లేదు, అహంకారం లేదు, చిత్తం లేదు, వినటానికి చెవులు లేవు, ఆ చెవులు నేను కాదు, నాలుగు నేను కాదు, వాసన చూసే ముక్కు నేను కాదు, కన్ను నేను కాదు, ఎలా చెబుతాం? నేను భూమి కాదు, నేను తేజస్సు కాదు, నేను ఆకాశము కాదు, నేను వాయువు కాదు, ఎలా చెబుతాం? ఇవన్నీ రూపానికి సంబంధించినవి. ఆ రూపానికి సంబంధించినవన్నీ నేను కాదని మళ్ళీ కింద నేను శివుడిని అని చెబుతున్నారంటే శివుడు ఇక్కడ రూపశివుడు కాదనే అర్థం తీసుకోవాలి మనం. మరి ఇక్కడ వీరు అడిగింది ఏంటి? ఇక్కడే అడిగారు, నచ వ్యోమ అంటే ఆకాశము కూడా నేను కాదంటున్నారు కదా ఆయన శంకరాచార్యులు వారు. నచ వ్యోమ న భూమి న తేజో న వాయు. ఆకాశము నేను కాదు, భూమి నేను కాదు, తేజస్సు నేను కాదు, వాయువు నేను కాదు. తేజస్సు అంటే వెలుగు అని చెబుతున్నారు కదా, మరి ఆకాశము కూడా నేను కాదన్నారు కదా. అది గారు చెప్పేటువంటి భావన. ఆకాశమును పంచభూతములలో చేర్చి ఆకాశం అని పేరు పెట్టారు. ఆకాశం అన్న పేరు నేను కాదు, అదేం చెబుతుంది. ఆకాశము అనే పేరు నేను కాదు. అక్కడ పేర్లు ఎందుకుంటే పేర్లు మళ్ళీ రూపాలకు వస్తాయి. నామరూపాదు లేదు నేను కాదు, అది స్థితి, చిదానంద రూపం. ఇప్పుడు గాఢ నిద్రలో నేను బాగా నిద్రపోయాను అన్నప్పుడు నాకు తెలుస్తుంది ఏంటి? స్థితి. అక్కడ నేను లేను, నా రూపం లేదు, నా పేరు లేదు, నా ఊరు లేదు. అలా పంచభూతాలలో ఆకాశం అని పేరు పెట్టారు. మనం పేరు ఎందుకు చెప్పుకుంటున్నాం? ఏమంటే మీరు ఆకాశ స్వరూపం అన్నారు కదా అంటే నేను ఆకాశ స్వరూపం అనేది మనలో స్థితిని పోల్చి చెప్పడానికి చెప్పబడిన పేరు లేదు అక్కడ. నా ఉనికికి పేరుందా? ఎరుకకు పేరుందా? లేదుగా. ఉనికి అనేది కూడా పేరే, ఎరుక అనేది కూడా పేరే. స్థితిని అర్థం చేసుకోవటానికి భాషను ఉపయోగిస్తున్నాం పేర్లతో, కానీ భాష ఉండదు అక్కడ, స్థితి అది ముందే చెప్పాను. తీపి ఎలా ఉంటుంది అంటే తిని చూడాలి, చవటం కుదరదు, ఇంకా భాష లేదు అక్కడ. బెల్లము తీయగా ఉండును, తీపి ఎలా ఉండును, భాష లేదు, అనుభవం. అలాగే ఆకాశము అన్నప్పుడు బెల్లము తీయగా ఉంటుందని ఎలా అన్నామో తీపి ఎలా ఉంటుందో తెలియదు. అలాగే ఆకాశం అన్నప్పుడు ఆ స్థితికి పెట్టబడిన పేరు, ఆ పేరు నేను కాదు, అది చిదానంద రూపమని స్థితి అని చెబుతున్నారు. అది ఆకాశ స్థితే. కానీ ఆకాశము కూడా నేను పంచభూతాల్లో కలుపుకెళ్ళి పేరు నామరూపాదులు చేసుకొని ఇప్పుడు ఆకాశం ఆకాశం అని జపం మొదలు పెడితే కుదరదు. ఆ పేరు నేను కాదు, స్థితి. అందులో లయమైపోయాం. ఇప్పుడు ఒక విషయంలో లయమైపోయాం అనుకోండి, ఏం గుర్తుంటే లయమైపోయినట్టు తెలుస్తుంది, కలిసిపోయినట్టు తెలుస్తుంది, కానీ విషయాలు గుర్తుండవు, పేర్లు గుర్తుండవు, నామరూపాదులు గుర్తుండవుగా. చిదానంద రూప ఆనంద స్థితిలో లయమైపోయినప్పుడు ఆ చైతన్య స్థితి తెలుస్తుంది, ఆనంద స్థితి నాకు తెలుస్తుంది, అంతే, ఇంకేం తెలియట్లేదు. దాన్ని ఆకాశం అంటలేదు, భూమి అంటలేదు, వాయువు అంటలేదు, అసలు ఆ స్థితి నాకు గుర్తులేదు, దాని పేరు గుర్తులేదు, దాని ఎరుక గుర్తులేదు. అందుకే గాఢ నిద్ర స్థితిలో నేను ఆనందంగా నిద్రపోయాను, బాగా నిద్రపోయానని మెలకు వచ్చి నాకు చెబుతాను తప్ప ఆ స్థితిలో అసలు మనకి ఏం గుర్తుండవు. అది ఆనంద స్థితి అని కూడా ఎప్పుడు చెబుతాం? మెలకు వచ్చి నాకు చెబుతాం. అది ఆనంద స్థితి అని అప్పుడు నిద్రలో కూడా చెప్పలేం. అలాగే అనందాత్మశక్తి స్థితిలో ఉన్నప్పుడు నాది అనందాత్మశక్తి స్థితి అని స్థితిలో ఉన్నప్పుడు చెప్పలేం. శరీరంతో ఉన్నటువంటి జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు శరీర భావనలోకి వచ్చి ఎంతకు ముందు పొందిన భావన అంటే నిద్రాభావనని మెలకువలోకి వచ్చినప్పుడు నేను బాగా నిద్రపోయానని మనిషి అలా చెబుతాడో, జీవన్ముక్తులైనటువంటి స్త్రీ పురుషులు శరీర భావనలోకి వచ్చినప్పుడు శక్తి భావనను అనుభవించి ఉన్నారు కనుక మెలకు వచ్చిన వాడు నిద్రాస్థితిలో నేను బాగా నిద్రపోయానని చెప్పినట్టు శక్తి భావనలో అనంతాత్మస్వరూపుడును నేను అనే ఆ స్థితిని శరీర భావనలో చెబుతారు. చెప్పాలంటే శరీరం ఉండాలి, పైగా దాన్ని గుర్తు చేసుకోవాలి, అది అనుభవంగా రావాలి, అది శరీరంతోనే కుదురుతుంది. శక్తి భావనలో ఉన్నప్పుడు చెప్పటానికి ఉండదు, అందులో లీనమైపోయి ఉంటాం. అందుకని చెప్పబడుతున్నటువంటి ఆకాశం అనే పదం నేను కాదు, అది స్థితి. మళ్ళీ మీరు నామరూపాలు బట్టి వేలాడబాకండి ఆయన. అది పైదాన్ని బట్టి కూడా అర్థం చేసుకోవాలి. అక్కడ
ఇక్కడ ఆకాశము నేను కాదు అంటుంది. ఆకాశం అనే పదం మీకు గుర్తుంది అనుకోండి, మీరు శరీర భావంలో ఉన్నారు. మీరు ఇప్పుడు ఆకాశము నేను అంటున్నారు అనుకోండి, శరీర భావంలో ఉన్నారు. ఇప్పుడు రమణ మహర్షి నేను అనంతాత్మస్వరూపుడను అని చెప్పారు. ఎవరికి చెప్పారు? తను ఎదురుగా ఉన్న మనిషికి చెప్పారు. తాను ఒక్కరే ఉండి తాను అనంతాత్మస్వరూపుడే అయితే అసలు చెప్పటం ఎందుకు? తనకు భిన్నత్వంగా ఎవరో కనపట్టలేదు, ఎవరు లేరు అనుకోండి, నేను అనంతాత్మస్వరూపుడు అని చెబుతారు ఎవరన్నా? ఎవరికైనా చెబుతారు? ఎవరైనా ఉండాలిగా అక్కడ చెప్పాలంటే. పోనీ వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు? ఒక్కళ్ళే ఉన్నప్పుడు అసలు నేను ఫలానా అని అనుకోవాల్సిన అవసరమే లేదుగా. రెండవ వాళ్ళు ఉంటే నేను ఫలానా అని చెప్పాలి. కాబట్టి రమణ భగవానులైనా ఎటువంటి జీవన్ముక్తులైనా నేను అనంతాత్మస్వరూపుడను, నేను అనంతాత్మస్వరూపురాలని అని చెబుతున్నారంటే తనకు ఎదురుగా సృష్టి ఉంది, మనుషులు ఉన్నారు, పరిమిత భావన ఉంది. తాను కూడా పరిమితమైన శరీర భావనలోకి దిగి వచ్చి ఇంతకు ముందు నేను అనుభవించినటువంటి నా జీవన్ముక్త స్థితి, అనంతాత్మశక్తి స్థితి ఏదుందో అది నాకు ఎరుకకొచ్చి ఆ ఎరుక స్థితిని నేను అని శరీర స్థితిలో నేను శరీరాలకు చెబుతున్నాను. నా ఎదురుగా ఉన్న శరీరాలకి అంటే పరిమిత భావనలో పరిమితాలకు చెబుతున్నాను. అంతే తప్ప ఆ స్థితిలో చెప్పలేను. అనంతాత్మశక్తి స్థితి ఎరుకలో నేను అందులోకి వెళ్ళిపోయినప్పుడు మీకు వచ్చిన నేను అనంతాత్మశక్తి నేను చెప్పలేను. నేను చెప్పాలంటే శరీర భావనలోకి రావాలి. అందుకని ఆకాశము చెప్పలేదు కనుక అసలు ఆకాశమే లేదు. ఆకాశం అనే పదమే లేదు. ఆకాశమే నేను అనంతాత్మశక్తి నేను చెప్పగలిగి ఉంటే, అది అనుభవం అయ్యి ఉంటే, వాయువు వల్ల ఒక స్పర్శ వల్ల అది మనకు తెలిసి ఉంటే, అది చెబుతూ ఉంటే అసలు ఇంత మనకు గొడవ ఉంది. నేను అనంతాత్మశక్తి స్వరూపుణ్ణి, మనకు ఆకాశం చెప్పింది, నేను ఆకాశాన్ని అని ఆకాశం మనకు చెప్పేది, నువ్వు నాలో కలిసిపోయి అందులో కలిసిపోయాడు. కానీ అసలు అది చవటలు దానికి ఆ భావన లేదు, అందులో లీనమైపోయింది. అది నేను ఆకాశాన్ని అని కూడా అది అనుకోదు. నేను ఆకాశాన్ని అనేది అనుకోవాలంటే, నేను ఆకాశాన్ని అనేది చెప్పాలి అంటే అది పరిమిత భావనలోకి వచ్చి దానికి భిన్నంగా వాయువు, తేజస్సు, అగ్ని లేదా నీరు, భూమి ఇవన్నీ కనపడితే అప్పుడు వాటికి చెప్పుద్ది నేను మీలాగా వాయువుని కాదు, భూమిని కాదు, నేను ఆకాశమును అని. అయితే ఆకాశమును అని చెప్పాలంటే మళ్ళీ అది పరిమిత భావనకు వచ్చి పరిమితాలతో మాట్లాడాలి, దానికి ఎదురుగా అనేకం కనపడాలి. కనుక ఆ స్థితిలో లయమైపోయినప్పుడు నేను ఆకాశాన్ని కూడా కాదు. అప్పుడు మరి ఏంటి? ఆనంద రూపంగా ఉందంతే. ఆనంద రూపంగా ఉందని ఎప్పుడు తెలిసింది? మళ్ళీ అది చెప్పాలన్నా కూడా నేను శరీర రూపానికి రావాలి. ఇప్పుడు ఈ నిర్వాణ షట్కాన్ని శంకరాచార్యుల వారు శరీర భావంతో శరీర భావులకు చెప్తున్నారు. శరీర భావం కలిగిన వాళ్ళకి ఆయన కూడా శరీర భావంలోకి వచ్చి నేను శరీరాన్ని కాదని చెబుతున్నారు. అయితే శరీర భావంలోకి ఆయన రాకపోతే ఎదురుగా శరీరాలు ఉన్నాయి, ఇదంతా చెప్పాలి, బోధన చేయాలని ఆయనకు ఎలా తెలుస్తుంది? శరీర భావనలో ఆయన ఉండకపోతే ఆ శరీరంతో భారతదేశం అంతా 4 సార్లు సంచారం చేసి ఆత్మభావాన్ని, ఆత్మశక్తి సత్యమని దీన్నే చెప్పండి అని ప్రచారం ఎందుకు చేశారు? అందరికి ఎందుకు బోధించారు? ఆయన ప్రచారం చేయలా. తప్పు మార్గాలు అనేక వెళ్తుంటే ఆ తప్పు మార్గాలను సరిచేశారు. అయ్యా ఇది రైటు, ఇది చెప్పండి అని. అది కూడా వాదోపవాదాలు కాదు, వాళ్ళని ఒప్పించి వాళ్ళకి అర్థమయ్యేలా జ్ఞానబోధ చేసి వాళ్ళు అంగీకరించినాక మాత్రమే అక్కడి నుంచి వెళ్ళారు ఆయన. వాదనలు, చర్చలు, బల ప్రయోగాలు లేవు అక్కడ తిట్టుకోవటాలతో. ఆ విషయం తెలుసుకోవాలి. అంటే ఏంటి? ఆయనకి ఆత్మానుభవం ఉంది, కానీ ఇక్కడ ఉన్న జీవులన్నీ శరీరంతో ఉన్నాయి, పరిమితాలతో ఉన్నాయి అన్న పరిమిత భావన కూడా తెలుసు ఆయనకి. అందుకని వాళ్ళకి ఆ పరిమిత భావన వాళ్ళకి ఎలా చెబితే అర్థమవుతుందో అలాగే చెప్పాలన్న పరిమితత్వం కూడా తెలుసు ఆయనకి. అంటే ఆయన శరీర భావనలో ఉన్నారు, మనోభావనలో ఉన్నారు, శక్తి భావనలో ఉన్నారు. 3 స్థితుల్లోనూ ప్రయాణిస్తూ శక్తి స్థితిని మనోశరీర భావాలలో ఉన్న వాళ్ళకి చెబుతున్నారు. నాయన మీ సంపూర్ణత శక్తి స్థితి, తల్లి మీ సంపూర్ణత శక్తి స్థితి, దీన్ని తెలుసుకోండి. ఎందుకంటే నాకు ఈ 3 స్థితులు నాకు అనుభవం ఉన్నాయి. నేను జీవన్ముక్తుడైనటువంటి వ్యక్తిని, నేను అనంత ఆత్మశక్తి ఎరుకను పొందాను, ఆ ఎరుక నేనే. కానీ ఇప్పుడు నాకు శరీర మనస్సులు ఉన్నాయి కనుక ఆ పరిమిత భావాలు కూడా నాకు తెలుసు కనుక నేను ఆ పరిమిత భావాల స్థితికి దిగి వచ్చి మీ అందరికీ పరిమిత భావంలో శక్తి స్థితి తెలియటం లేదు కనుక ఆ శక్తి స్థితిని మీకు నేను కూడా పరిమిత భావంలోనే బోధిస్తున్నాను. అయితే నాకు ఆ శక్తి స్థితి అనుభవం. అందుకే నిద్రలో నేను నిద్రపోయాను అనే మాటని మెలకు వచ్చి నాకు చెబుతాం. నేను బాగా నిద్రపోయాను అనే మాటని మెలకు వచ్చి నాకు చెబుతాం.
నిద్ర సరిగ్గా పట్టలేదు, కలత నిద్రపోయాను అని కూడా మెలకు వచ్చినాకే చెబుతాం. ఏదైనా చెప్పాలంటే మెలకు రావాలి. మెలకువ అనేది శరీర మనస్సుల్లో కలిగే పరిమిత భావం. అది ముందు దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ శంకరాచార్యులు వారు చెప్పింది ఫస్ట్ శ్లోకం, మనోబుజ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్రం న జహ్వ నచ ఘ్రాణనేత్రే నచ వ్యోమి భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. ఇది చెప్పుకున్నాం. రెండవది, నచ ప్రాణసంజ్ఞో న వైపంచ న వాయు, నచ ప్రాణసంజ్ఞో న వైపంచ వాయు, నవా సప్తధాతుర్నవా పంచకోశా నవాక్పాణిపాదౌ నచోపస్థపాయు చిదానందరూప శివోహం శివోహం. నా అంటే కాదు, నచ ప్రాణ ప్రాణాన్ని కాదు, నచ ప్రాణ సంజ్ఞో నవై పంచవాయు, నేను ఈ ప్రాణాన్ని కాదు, పంచవాయువులు అంటే మన శరీరంలో వాయువులు 5 రకాలుగా చెబుతారు, పంచవాయువులు అని. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు, అది ఆ పంచ వాయువులు నేను కాదు. నవా సప్తధాతు, సప్తధాతువులు అంటే మనలో రక్తము, మాంస, మేధస్సు, అస్థి, మజ్జ, రస, శుక్రము అని మనలో మన శరీరంలో ఉన్నటువంటి వాటిని సప్తధాతువులు అని చెబుతారు. అంటే మనలో చూడండి, ఇవన్నీ ఉన్నాయి. మన శరీరంలో మాంసం ఉంది, మేధస్సు ఉంది, ఇక అస్థి అంటే మనం ఎముకలు ఇవన్నీ చెప్పుకుంటాంగా. ఎముకల మధ్యలో మజ్జ. మనం చాలా శీర్షికల్లో చెప్పుకున్నాం మనం తిన్న ఆహారం ఎన్ని మార్పులు చెందుతుందో అని. ఆ మార్పులు చెందుతూ శరీరంగా కనబడుతుంది ఏది నేను కాదు, ఆ సప్తధాతువులు నేను కాదు. అలాగే నా పంచకోశాహ, పంచకోశములు, అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, ఇవన్నీ మనకు ఆధ్యాత్మికతలో వస్తాయి. ఇవన్నీ గతంలో మనం అనేక శీర్షికలు చెప్పుకున్నాం. ఆ పంచకోశాలు కూడా నేను కాదు. నవాక్పాణి పాదవు అంటే వాక్కు, పాణి, పాదము అంటే పాదములు, ఇవేవి నేను కాదు. నా వాక్పాణి పాదవు, వాక్కు నేను కాదు, పాణి అంటే చేతులు నేను కాదు, కాళ్ళు నేను కాదు. నచోపస్థపాయు అంటే ఉపస్థపాయు అంటే మల విసర్జన ద్వారములు, మూత్ర విసర్జన ద్వారములు నేను కాదు. చిదానంద రూప శివోహం శివోహం అంటే శరీరముగా భావించబడుతున్న, ఇంతకుముందు శరీరము లోపల ఎన్ని చెప్పారు పై శ్లోకంలో, పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ నేను కాదని, మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ నేను కాదని. ఇప్పుడు శరీరముకు సంబంధిత విషయాలన్నీ ఏమి నేను కాదు. ఈ పంచకోశాలు నేను కాదు, ఈ శరీరం, కాళ్ళు, చేతులు, అవయవాలు నేను కాదు, నా శరీరంలో ఉన్న వాయువులు నేను కాదు, ప్రాణాన్ని నేను కాదు, అసలు ప్రాణమే నేను కాదు. పంచవాయువుల్లో ప్రాణం కూడా ఒకటి, అదే నేను కాదు. నేను ఎవరిని? చిదానంద రూప శివోహం శివోహం. ఆ చిదానంద రూప శివోహం శివోహం ఇందాక చెప్పుకున్నాం మనం. 2వ శ్లోకం అయిపోయింది. 3వది, నమే ద్వేషరాగౌ నమే లోభమోహౌ మదోనైవ మేనైవ మాత్సర్యభావ న ధర్మో న చార్థో న కామో న మోక్ష చిదానంద రూప శివోహం శివోహం. నమే ద్వేషరాగౌ, నేను ద్వేషరాగములు కాదు. అంటే మనకు రాగద్వేషములు ఉంటాయి, అంటే ఇతరుల మీద కోపం కలుగుతుంది, మనకు బంధం ఉంటుంది, నేను నా వాళ్ళు అని ఉంటుంది. ఏమి నేను కాదు, నాకు అసలు అవి లేవు. నమే లోభమోహం, మనకు లోభమోహాలు, డబ్బులు దాచేసుకుంటాం, ఖర్చు పెట్టుకోకుండా వస్తువులు దాచేసుకుంటాం, అన్నిటి పట్ల మోహభావన ఉంటుంది. అవేమి నేను కాదు. మదోనైవ మేనైవ మాత్సర్యభావ, మదమాత్సర్యాలు అంటారు. అహంకారం, పొగరు, గర్వం ఇవన్నీ చెడు లక్షణాలు. పొగరు, అటువంటి మదమాత్సర్యాలు నేను కాదు, అసలు నాకు లేవు. నా ధర్మో నా చార్థో నా కామో నా మోక్ష, ధర్మార్థ కామ మోక్షములని పురుషార్థాలు చెబుతారు. అసలు అవేమి నేను కాదు. నేను ధర్మాన్ని కాదు, నాకు కామము లేదు, మోక్షము లేదు, అసలు మోక్షం కూడా నేను కాదన్నారు.
మీరు ఆకాశమే నేను కాదంటున్నారు, మోక్షం కూడా నేను కాదన్నారు ఆయన. మీరు ఇది వినలేదు ఇక్కడ. అక్కడ ఆకాశం నేను కాదన్నారు కదా, మీరు ఆకాశ స్వరూపం అని చెబుతున్నారు ఏంటి అన్నారు. మీరు వినంది ఇక్కడ ఇంకోటి ఉంది, అసలు మోక్షమే నేను కాదన్నారు. మనం ధర్మంగా ఉండమని చెబుతాం, అందరూ చెబుతారు, ఆయన కూడా చెప్పారు, కానీ ధర్మం కూడా నేను కాదు అసలు ఇక్కడ అన్నారు. నేను అసలు ధర్మాన్ని కాదు, నేను మోక్షాన్ని కాదన్నారు. ఇది మోక్షాన్ని కాదంటే అర్థం ఏంటి? మోక్షం వద్దనే కాదు. నేను మోక్షాన్ని అని నువ్వు చెప్పాలన్నా మోక్ష స్థితి నుంచి కిందకు వచ్చి శరీర భావంలో ఉంటేనే నువ్వు చెప్పగలుగుతావు. అసలు విషయం అది. నేను ధర్మాన్ని కాదన్నప్పుడు ధర్మము ఇవన్నీ పాటించడం ఎవరు? శరీరంతో ఉన్నప్పుడు చెబుతాం ధర్మంగా ఉండండి, మంచిగా ఉండండి అని. కానీ అనంతాత్మశక్తిలో లయమైపోయి ఆ స్థితిలో, ఆ చిదానంద స్థితిలో, ఉనికి స్థితిలో, ఎరుక స్థితిలో, సర్వవ్యాపకమైనటువంటి అనంత ఆకాశ తత్వ స్థితిలో, ఆకాశం అనే పదం పట్టుకోబాకండి, స్థితి, ఆ స్థితిలో నేను మోక్షం అని ఎవరికి చెబుతాం? నేను మోక్షాన్ని పొందానని భావన నాకెందుకు ఉంటుంది? నేను మోక్షాన్ని పొందాను అన్న భావన కలగాలి అంటే మళ్ళీ నేను శరీర భావనలోకి రావాలి. అప్పుడు నేను శరీరము గనుక, నేను మనస్సును గనుక, పరిమితుడను పరిమితరాలను గనుక, నాకు భిన్నంగా ఎంత ప్రపంచం ఉంది కనుక నేను ఇందులో ట్రై చేసి నాలో ఉన్న ప్రాణశక్తిని, ఆత్మశక్తిని సాధించుకుని నేను ఆ అనుభవాన్ని పొందాను, నాకు ఆ మోక్షానుభవం ఉంది, ఆత్మానుభవం ఉంది అని నేను ఎప్పుడు చెబుతాను? మళ్ళీ మోక్ష స్థితిలో చెప్పలేను, శరీర స్థితికి వచ్చినప్పుడు చెబుతాను. అక్కడ ఆకాశమే కాదు, ఇక్కడ మోక్షము కూడా నేను కాదని చెప్పారు ఆయన. ధర్మము కూడా నేను కాదన్నారు. ఎందుకని? ఇవన్నీ చెప్పబడేది శరీర స్థితిలో, పరిమిత స్థితిలో. అందుకని స్థితిని చెబుతున్నారు, అవన్నీ నేను కాదు. ఎందుకని? అవన్నీ శరీర భావనలో చెప్పబడుతాయి, పరిమిత భావనలో చెప్పబడతాయి. అసలు చెప్పబడటం అనేదే పరిమిత భావన. ఎందుకంటే వినేవాడు ఉండాలి, చెప్పేవాడు ఉండాలి. వినేవాడు ఉన్నాడన్న భావన నాకున్నప్పుడే చెప్పేవాడికి చెబుతున్నాను నేనన్న భావన ఉంటుంది. మళ్ళీ నేను చెబుతున్నానన్న భావన వచ్చినప్పుడు పరిమిత శరీర భావనకు వచ్చాను. నాకు భిన్నంగా వినేవాడు ఉంటాడు అంటే మళ్ళీ ప్రపంచ భావన, సృష్టి భావనలో పరిమిత భావాల్లోకి వచ్చాను. కాబట్టి ఇప్పుడు నేను పరిమిత భావనలో లేను. నేను ఎక్కడున్నాను? నేను ఎవరిని? చిదానంద రూప శివోహం శివోహం. గాఢ నిద్రాస్థితిలో ఎటువంటి మనోభావన, శరీర భావన, ప్రపంచ భావన లేనటువంటి ఆనంద భావన ఉందో, అది నాకు తెలుస్తున్నదో, అటువంటి ఆ తెలుస్తున్న శుభకరమైన మంగళకరమైన శివత్వమును నేను, ఆ స్థితిని నేను, ఆ శుభస్థితిని, అశుభములు లేని ఆ శుభస్థితిని నేను. అశుభములు ఎక్కడ ఉంటాయి? ప్రపంచంలో ఉంటాయి, శరీర భావనలో ఉంటాయి, మనోభావనలో ఉంటాయి. ఎందుకంటే నశింపులు ఉన్నాయి కనుక అశుభ భావనలు కలుగుతాయి, భయాలు కలుగుతాయి. అది ఇక్కడ మోక్షం కూడా నేను కాదన్నారు, గుర్తుపెట్టుకోవాలి. అది ధర్మము కూడా నేను కాదన్నారు ఎప్పుడు ఆ స్థితిలో. కానీ శరీర స్థితిలో అన్ని ధర్మము పాటించాల్సిందే, మోక్షం పొందాల్సిందే. పొందమని ఆయనే చెబుతున్నారుగా. ఆత్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఆయన కదా. అసలు నువ్వు శక్తివి, నువ్వు అనంత ఆత్మశక్తివి అని తెలుసుకోండి అని 1000 సంవత్సరాల వెనకాల ప్రపంచవ్యాప్తంగా పర్యటించి చెప్పింది ఆయనే. ప్రపంచంలో మోగించింది ఆయనే. ఓకే. తర్వాత న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేద న యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానంద రూప శివోహం శివోహం. న పుణ్యం న పాపం. నాకు పాపపుణ్యాలు లేవు, నేను పాపపుణ్యాలు కాదు. అసలు ఆ పాపపుణ్యాలు చేసే ఆ పాపపుణ్యాలు శరీరం చేస్తుంది, శరీర భావనలో ఉంటాయి. అసలు పాపపుణ్యాల తత్వమే నా దగ్గర లేదు, ఏకత్వాన్ని నేను. పాపము పుణ్యం అనే ద్వంద్వత్వం అసలు నాలో లేదు, ఆ శరీర భావన లేదు. నా సౌఖ్యం నా దుఃఖం, నాకు అసలు సుఖ దుఃఖాలు లేవు. సుఖ దుఃఖాలు ఉండేది మనసుకి. శరీరం పాపపుణ్యాలు చేసినప్పుడు మనసు సుఖ దుఃఖాలకు లోనవుతుంది, శరీరం పడేటువంటి బాధల వలన. నా మంత్రో నా తీర్థం. శరీర భావనలో మనం ఏదో మతాలని, మార్గాలని, మన మతాచారాల ప్రకారం మంత్రాలు, మంత్రదీక్షలు, దీక్షలు తీసుకోవటాలు, మంత్ర జపాలు, నామ జపాలు ఇవన్నీ చేస్తాం. నా తీర్థం, తీర్థయాత్రలు చేస్తాం, పుణ్యక్షేత్ర యాత్రలు చేస్తాం. నా వేద నా యజ్ఞ. ఈ నా వేద అంటే వేదాలు నేను కాదు, అనేక కార్యకండ వేదాలు ఇవన్నీ చదవటం, ఇవన్నీ చేస్తాం.
నా యజ్ఞాలు అవన్నీ మంచి కార్యాలు చేస్తాం. యజ్ఞములు అంటే సత్కార్యములు, దైవీ కార్యములు, సత్కార్యములు అనేక రకాలు ఉంటాయి. అవన్నీ చేస్తాం. అవన్నీ నేను కాదు, అవన్నీ శరీరముతో మనసుతో జరిగేవి. అందుకే మీకు చెప్పే కర్మభక్తి మార్గాలన్నీ కూడా మతములకు సంబంధించినవన్నీ పరిమిత మార్గములు. అపరిమిత అనంత జ్ఞాన మార్గములో ఈ భావన వస్తుంది. అలానే అవి చేయొద్దని కాదు, అవి చేస్తేనే ఇక్కడికి వస్తాం. శరీరం ఎక్కడికి పోద్ది లేదు. 3 స్థితులు వారికి తెలుసు. ఇప్పుడు శంకరాచార్యులు వారు చెబుతున్నారండి. చెబుతుంది ఎవరికి? మనబోటి వాళ్ళకే కదా. అప్పుడు చెప్పారన్నా అప్పుడున్న ఎదురుగా ఉన్న వాళ్ళకే కదా, మనుషులకే కదా. అంటే ఎదురుగా మనుషులు ఉన్నారనే పరిమిత భావన వారికి ఉందిగా. కాబట్టి వారు కూడా పరిమిత భావన స్థాయిలోకి వచ్చి, శరీర స్థాయిలోకి వచ్చి, శరీర స్థాయిలో ఉన్న మనుషులకి ఎలా చెబితే అర్థమవుతుంది అని భావన చేసుకుని, తనకు అనుభవమైన అనంతాత్మశక్తి యొక్క భావనను శరీర స్థాయిలో భావన చేసుకుని ఎదుటవాడికి అర్థమయ్యేలా చెప్పారు. అంటే ఇప్పుడు వారు పరిమితత్వంలోకి వచ్చారు. చెబుతున్నది పరిమితత్వంలోంచి అపరిమిత తత్వానికి వెళ్ళడానికి అవసరమైనటువంటి జ్ఞానం చెబుతున్నది పరిమితులకే. అంటే ఇదంతా పరిమితత్వం అంతా శరీరము, లోకభావనే, మనోభావనే. ఇక్కడ ఏం చెబుతున్నారు? నాకు పుణ్యపాపములు లేవు, నా పుణ్యం నా పాపం, పుణ్యపాపాలు లేవు, నా సౌఖ్యం నా దుఃఖం, సుఖదుఖాలు లేవు, నా మంత్రో నా తీర్థం, మంత్రాలు లేవు, నామాలు లేవు, జపాలు లేవు, తీర్థయాత్రలు లేవు, నా వేద నా యజ్ఞం, అసలు వేదాలు లేవు, యజ్ఞం లేవు. వేదములన్నీ తెలుసుకోవడం, చదువుకోవడం లేవు, యజ్ఞయాగాదులు ఇవేమి లేవు, అవేమి నేను కాదు, లేవని కాదు, నేను కాదు, నేను ఆ స్థితిని దాటేశాను. ఇప్పుడు వాటితో అవసరం లేదు. అవన్నీ నాకు ఏ స్థితిని ప్రసాదిస్తాయో ఆ స్థితికి వెళ్ళిపోయాను. ఆ స్థితికి వెళ్ళిపోయినాక ఇంకా వాటితో పని లేదు. ఇప్పుడు అవి నేను కాదు. అహం భోజనం నైవ భోజ్యం న భోక్త. నేను భోజనం నైవ అంటే భోజనం అంటే తినేది, అనుభవించేది. ఆహార పదార్థాలు అనుకుంటూ పోయిన భోజనం అంటే అవి నేను కాదు. నైవ భోజ్యం అనుభవించేవాడిని నేను కాదు, నా భోక్త అనుభవిస్తున్నవాడిని నేను కాదు. అంటే పదార్థములు నేను కాదు, అది క్రియ నేను కాదు, అనుభవించేవాడిని నేను కాదు. ఒక మాటలో చెప్పాలంటే అవన్నీ అనుభవించేవాడిని నేను కాదు, అనుభవింపదగిన వస్తువుని నేను కాదు, అనుభవాన్ని కూడా నేను కాదు. ఇక్కడ అది 3. అనుభవించే వస్తువు, అనుభవించేవాడు, అనుభవము అనే ప్రక్రియ. ఈ 3 నేను కాదు. అసలు ఈ 3 నేను కాదు. ఈ 3ంటికి అతీతమైనటువంటి చిదానంద రూప శివోహం శివోహం. అక్కడ అనుభవించే వస్తువు ఉండాలంటే మళ్ళీ శరీర భావన, పరిమిత భావన. అనుభవించేవాడు ఉండాలంటే మళ్ళీ శరీర భావన, పరిమిత భావన, ప్రపంచ భావన. ఈ అనుభవించేవాడు ప్రయత్నించి ఆ వస్తువును తెచ్చుకొని అనుభవించాలి అనేది, అనుభవం అనేది ప్రక్రియ. ఈ 3 కాదు, నేను ఏకస్థితిని. అదేంటి? చిదానంద రూప శివోహం శివోహం. దాని గురించి చెప్పుకున్నాం ముందు. నెక్స్ట్, అహం నిర్వికల్పో నిరాకార రూపో. అహం నిర్వికల్పో నిరాకార రూపో విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణం నచ సంగతం నైవ ముక్తిర్నమేయః. చిదానంద రూప శివోహం శివోహం. అహం నిర్వికల్పో, నేను నిర్వికల్పుడను. అంటే నాకు ఎటువంటి సంకల్పములు లేవు, వికల్పములు లేవు. సంకల్ప వికల్పములు లేనటువంటి స్థితిలో ఉన్నాను నేను. సమస్థితిలో ఉన్నాను, నిశ్చల స్థితిలో ఉన్నాను. నిరాకార రూపో, నాకే ఆకారము లేదు. విభూత్వాచ్య సర్వత్ర సర్వేంద్రియాణం. అలా ఉంటూ విభూత్వాచ్య అంటే వికసింపజేయుచున్నాను, వెలిగింపజేయుచున్నాను. సర్వత్ర సర్వేంద్రియాణం, సర్వత్ర అన్ని చోట్ల, సర్వేంద్రియాణం ఇంద్రియములన్నింటినీ, సమస్త ఇంద్రియములను మొత్తముగా వికసింపజేయుచున్నది నేనే. నచ సంగతం నైవ ముక్తిర్నమేయః. నేను అన్నింటిలో సమానంగా ఉన్నాను, సమానంగా అన్నిటినీ వెలిగింపజేస్తుంది. ఉన్నదంతా నేనే, మొత్తంగా ఉన్నదంతా నేనే.
నచ సంగతం నైవ ముక్తిర్నమేయ. నాకు సంగతం అంటే దేంతో సాంగత్యము లేదు, బంధము లేదు. ముక్తిర్నమేయ, నాకు మోక్షము లేదు. మళ్ళీ రెండోసారి చెబుతున్నారు ఇక్కడ ముక్తి. పైన మోక్షం అని డైరెక్ట్ గా వాడారు, మళ్ళీ ఇక్కడ ముక్తి అన్నారు. ఇక్కడ నాకు ముక్తి లేదు అంటే విముక్తి అనేది బంధము లేదు, ముక్తి లేదు. ముక్తి అంటే విముక్తి. అసలు బంధం ఉంటే కదా ముక్తి ఉండడానికి. నాకు మోక్షము లేదు, బంధము లేదు. చిదానంద రూప శివోహం శివోహం. అన్నీ నా వలనే ఉన్నవి, అన్నింటిలో సర్వత్రము ఉన్నది నేనే. మీకు ఏదైనా ఉన్నదని అనిపిస్తుంటే, మీరు సృష్టిని చూస్తున్నాను అంటే అన్నీ నా వలనే ఉన్నవి. సర్వత్ర సర్వేంద్రియాణం విభూత్వాచ్చ. మొత్తం సర్వత్రా సర్వేంద్రియాణం, అన్నింటి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని అనుకుంటానో వాటన్నింటినీ వికసింపజేసి వెలిగింపజేస్తుంది నేనే. సర్వేంద్రియాలను వికసింపజేస్తుంది నేనే. ఉన్నదంతా అంటే ఒకళ్ళు ఉన్నది అని మీరు సృష్టిని గమనిస్తుంటే ఇది చెబుతుంది మరి సృష్టిలో ఉన్న వాళ్ళకి కదా, పరిమిత భావంలో ఉన్న వాళ్ళకి కదా. ఈ సృష్టి అంతా నా వల్లనే ఉన్నది, నాతోనే ఉన్నది, నాలోనే ఉన్నది. సృష్టి అసలు ఉన్నది అని మీకు అనిపించడానికి కారణభూతమైన శక్తిని నేను దాన్ని వికసింపజేస్తుందంటే పువ్వు వికసించినట్టుగా నాలోనే సృష్టి వికసిస్తున్నది. అటువంటి అనంత ఆత్మశక్తిని నేను, నాకు బంధము. ఇప్పుడు సృష్టి నాలో వికసిస్తున్నది కదా. మీలాగా మీరు నాకు బంధం ఉందా, మా ఆవిడ, మా పిల్లలు, నా ఇల్లు, నా ఆస్తి అనే బంధం ఉందంటే లేదు. ఎందుకని సృష్టి నేను, నేనే సృష్టి. సృష్టి నాకు అభిన్నముగా లేదు, మీకు అభిన్నము అనిపిస్తున్నది కనుక అదే నేనైనప్పుడు నాకు బంధం లేదు. శక్తి నేనే, సృష్టి నేనే అన్నప్పుడు పదములుగా మీకు రెండు చెబుతున్నాను తప్ప ఏకకాలములో నేను ఏకమే. సృష్టి శక్తి ఒకటే, అభిన్నము. అభిన్నమైనప్పుడు బంధం ఎక్కడుంది, మోక్షం ఎక్కడుంది? ఆ అభిన్న స్థితిని మీలో మీరు సాధన చేసుకుని పొందండి. అలా పొందటానికి అవసరంగా ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు శంకరాచార్యుల వారి నుంచి అంతకు ముందు నుంచి ఎంతో మంది మహనీయులు ఎన్నో రూపాలుగా మనకు అందించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో అర్థమైన వాళ్ళు మాత్రమే దీన్ని గ్రహించగలుగుతారు. అర్థం లేని వాళ్ళు, అదంటే అర్థం కాని వాళ్ళు ఇందులో ఆయన్ని చెప్పారు. జస్ట్ ఇందులో నా అనేది తీస్తే సరిపోద్ది. మనోబుద్ధ్యహంకార చిత్తాని అహం, నా తీసేయాలి. అక్కడ నేను మనస్సు, బుద్ధి, అహంకార చిత్తాలను నేనే. ఇక్కడ నచ శ్రోత్రం అన్నారు కాదు, శ్రోత్రం, జిహ్వ, ఘ్రాణ నేత్రే అహం, ఇవన్నీ నేనే అలా చెప్పుకోవాలి. ఎందుకంటే శరీర భావన ఉంది కనుక. ఇవన్నీ నేను కాదని అర్థం అవ్వాలి అంటే ఆత్మజ్ఞాన చదువు అది అర్థమైన వాళ్ళు అక్కడ దాకా రాగలుగుతారు. అప్పటి వరకు ఈ శరీరము నేనే అనుకుంటూ, ఈ మనస్సు నేనే అనుకుంటూ, శరీర మనస్సులకు ఆలంబనగా సృష్టించబడినటువంటి మతములు, మార్గములు, దేవుళ్ళు, దేవతలు అనేటువంటి ఆ మార్గాలలో గురువులు, మాతాజీలు అనేటువంటి వాళ్ళు బోధించేటువంటి బోధనలను వింటూ ఆ దేవుళ్ళు, దేవతలు శక్తి స్వరూపులని నిదానంగా వాళ్ళు మీకు తెలియజేస్తారు. అలా ఆ మార్గము గుండా వచ్చి ఈ శక్తి అంటే ఏమిటని తెలుసుకునేటువంటి విచారణ మార్గం దాకా ప్రయాణిస్తే ఆ శక్తిని వెతికే ప్రయత్నం చేస్తూ వస్తే అప్పుడు ఆ శక్తి అనంత ఆత్మశక్తి అని అర్థమైతే అప్పుడు ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు అర్థమవుతుంది. కాబట్టి ఉన్నదంతా విధానాలన్నీ కరెక్టే, కానీ ఈ ఆత్మజ్ఞాన చదువు దాకా రావటానికి అన్ని జరగాలి. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి ఇది అర్థం అవ్వకపోవచ్చు. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. ఆ సాగిపోతున్న దశలో మీరు ఏదో ఒక రోజు ఈ దేవుళ్ళు, దేవతలు, శక్తి స్వరూపులు అనేటువంటి భావనతో ఆ దేవశక్తి ఏంటి, దేవతాశక్తి ఏంటి, దేవుడి శక్తి ఏంటి అని శక్తిని తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడో ఒకప్పుడు జరుగుద్ది. అది జరిగినప్పుడు ఆ శక్తిని తెలుసుకునే ప్రయత్నంలో అనంతాత్మశక్తి, బ్రహ్మము అనేటువంటి పదాలు తగులుతాయి. అవి తగిలినప్పుడు మీరు ఆత్మజ్ఞాన చదువుకి, ఆధ్యాత్మిక చదువుకి వచ్చి ఇది అర్థమవుతుంది. అలా అర్థమవటానికి అనువుగా ఎక్కడ దాకా వచ్చిన వాళ్ళ కోసం ఈ చదువుని చెబుతున్నారు మహాత్ములు. అక్కడ ఉన్న వాళ్ళ కోసం మతములు, మార్గములు, విధానములు, దేవుళ్ళు, దేవతలు, ఆచారములు, సాంప్రదాయములు, పద్ధతులు అవన్నీ అక్కడ చెప్పబడుతున్నాయి. మీరు ఎక్కడుంటే అక్కడ మీకు ఏది నచ్చితే అది మీది. అక్కడ హాయిగా సాగిపోండి. ఎవరి మార్గంలో వాళ్ళు చక్కగా సాగిపోండి. నేను సంస్కృత పండితుడును కాదు,
నాకు ఎటువంటి ఆత్మజ్ఞాన అనుభవము కలగలేదు. నాకు తెలిసినంతలో సోదరులు ఎవరైనా అడిగినప్పుడు నేను చదువుకున్నటువంటి అనేక పుస్తకాలు, మహాత్ములు రచించిన అనేక పుస్తకాలు, మహాత్ముల బోధల ఆధారంగా నాకు అర్థమైన విషయాలను తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అది కూడా ఎవరినో ఉద్ధరించాలి, ఎవరికో మేలు చేయాలనే భావన అసలు నాకు ఎటువంటిది లేదు. కేవలము నా స్వీయ కాలక్షేపం కోసం, అంటే నా జీవితంలో సమయాన్ని, కొంచెం కొద్ది సమయాన్ని ఈ భావనలతో, ఈ ఆత్మజ్ఞాన చదువులో, ఆధ్యాత్మిక చదువులో ఒక విద్యార్థిగా ఇందులో కాసేపు చదువుకొని కాసేపు ఈ భావాన్ని నాలో దృఢపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాను, భావదృఢత కోసం. అలా ఎప్పటికైనా నేను మహాత్ములందరూ చెప్పినటువంటి మనలోనే ఉన్న స్వీయ అనంతాత్మశక్తిని తెలుసుకోగలుగుతానా, నా శక్తిని నేను, నా సంపూర్ణతని నేను పొందగలుగుతానా అనే ప్రయత్నము చేసుకుంటున్నాను. అలా చేసుకుంటున్న సామాన్య వ్యక్తిని నేను. కనుక ఒకవేళ నేను సరిగా చెప్పలేదనిపించినా, మీకు నచ్చకపోయినా, మీకు అర్థం కాకపోయినా నన్ను క్షమించి వదిలివేయండి. ఎవరి మార్గాల్లో వాళ్ళు హాయిగా సాగిపోండి. అర్థమయ్యి ఈ మార్గంలో సాగుతున్న వాళ్ళు ఒకవేళ సందేహాలు వస్తే అడగండి. తప్పకుండా అది ఆధ్యాత్మిక చదువులో, ఆత్మజ్ఞాన చదువులో భాగముగా భావదృఢతను పెంచుకోవడానికి మళ్ళీ విశ్లేషించుకుందాం విషయాలను. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.